రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్దగా ఆర్థిక గుదిబండ ఒకటి పడి ఉంది ఇప్పుడు. ఎందుకంటే అన్ని రకాల సౌకర్యాలు అందించాల్సి వస్తుంది. ఆసుపత్రుల్లో కానీ, లేకపోతే పేదలకి అవసరమైన ఆర్థిక సహాయం కానీ, సంక్షేమ పథకాలు కానీ, రోజువారీ నడవాల్సిన జమా ఖర్చులు కానీ, ఇటువంటి ఏది చూసుకున్నా కూడా రాష్ట్రాల పరిస్థితి ఏమంత గొప్పగా ఏం లేదు. అలాగే ప్రైవేట్ రంగం కూడా మళ్ళీ దాని వృద్ధి రేటు వెనక్కి తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే మళ్ళీ భయాలు మొదలైనాయి. చాలామంది ఎంప్లాయీస్లో ఉద్యోగాలు పోతాయేమో, లేకపోతే మళ్ళీ గత ఏడాదిలాగా జీతాల్లో కోత మొదలవుతుందేమో, ఇలాంటి రకరకాల అనుభవాలన్నీ మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి. మళ్ళీ ధరలు పెరుగుతున్నాయి ఆల్రెడీ. ఇప్పటికే గత నెలకి ఈ నెలకే ధరలు దాదాపుగా 30% 40% ధరలు పెరిగినట్టుగా ధరల సూచి చెప్తుంది. ద్రవ్యోల్బణం 7.5% టచ్ చేసింది. ఇది కనపడుతుంది దేశవ్యాప్తంగా. ఇంకా మరోవైపు మనం చూస్తే ప్రజల కొనుగోలు శక్తి కూడా తీవ్రంగా పడిపోతుంది. ఏమీ చేయలేని ఒక భయంకర స్థితిలోకి నెట్టివేయబడుతున్నారు. పేదల పరిస్థితి మరీ అగమ్యగోచరంగా తయారైంది. ఎక్కడ పైసా అప్పు పుట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. వీటికి తోడు దేశంలో 20 కోట్ల మంది వలస కూలీలు మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ మొదలైంది. మహారాష్ట్రలో మొదలైన ఈ తాకిడి ఇప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి కూడా వలస వచ్చిన కూలీలు ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళిపోతున్న పరిస్థితి. దీంతో మళ్ళీ అక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల మీద ఉంది. అలాగే ఉపాధి హామీ పథకం కూడా మళ్ళీ అక్కడ అమలు చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. సో ఇవన్నీ చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్నలాగా ఉండి రాష్ట్ర ప్రభుత్వాలను కోఆర్డినేట్ చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాల్సిన పరిస్థితిలో అందరి చూపులు కేంద్రం వైపే ఉన్నాయి. కానీ ఆల్ సడన్గా నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా ప్రతినిధులతో మాట్లాడి కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. ఇప్పట్లో ఎలాంటి ఉద్దీపనలు మారటోరియంలు ఇచ్చే అవకాశం లేదు, ఇచ్చే ఆలోచన మాకేం లేదు అని చెప్పారు. మారటోరియం అనేది నిజానికి మొదటి దఫా కరోనా వచ్చినప్పుడు మారటోరియం అనేది బడుగు జీవికి, మధ్యతరగతి, పేద వర్గాలకు రుణాలు తీసుకున్న వారికి చాలా పెద్ద ఉపశమనం ఇచ్చింది. అప్పుడు ఒక 3 నెలలు, తర్వాత ఇంకో 3 నెలలు ఆ లోన్ ఈఎంఐలు కట్టకపోయినా బ్యాంకులు మిమ్మల్ని ఒత్తిడి చేయవు, తర్వాత లోన్ పీరియడ్ని పెంచుకోవచ్చు అంటూ ఇచ్చిన ఆ ఉపశమనం నిజానికి చాలా చాలా పెద్ద రిలీఫ్ ఆ రోజున. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు ఏమన్నా ఇంకొంచెం ముదిరితే మారటోరియం ఇస్తే బాగుంటుందేమో అని అందరూ అనుకుంటున్న టైంలో నిన్న ఆవిడ చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు, మారటోరియం ఇచ్చే ఆలోచన, ఆ ప్రస్తావనే ఉండదు అని. ఎందుకు ఇంత కఠినంగా చెప్పారు అనేది ఒక అంశమైతే, ప్రైవేటీకరణను కూడా ఆపేది లేదు. కరోనాదే, ప్రైవేటీకరణదే చేసి తీరుతాం. ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. అధికారులు చెప్తున్నారు ప్రాసెస్ స్మూత్గా నడిచిపోతుంది కాబట్టి నడుస్తుంది, చేసేస్తాం. ఏ రంగాలనైతే ఏ కర్మాగారాలనైతే మేము ప్రైవేటైజ్ చేయాలనుకున్నామో అది ప్రారంభించాం, అది పూర్తయి తీరుతుందని నిక్కచ్చిగా నిష్కర్షగా చెప్పారు నిర్మలా సీతారామన్ గారు. అంటే ఇవాళ ఏదైతే మనం విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ని ప్రైవేటైజ్ చేయొద్దని ఉద్యమం జరుగుతుందో ఆ ఉద్యమం వారికి ఏమీ వినిపించడంలే, కనిపించడంలే. వాళ్ళు దానికి భీష్మించుకొని కూర్చున్నారు, చేసి తీరుతామని. అలాగే దేశంలో ఇంకా ఇతర ఫ్యాక్టరీలు కావచ్చు, కంపెనీలు కావచ్చు. సో ఓవరాల్గా ఇది నిర్మలా సీతారామన్ గారి మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మనకి అవగతం అవుతున్న అంశం. కాకపోతే ఆవిడ ఒకటి మర్చిపోయారు, ఏంటంటే గతంలో అక్టోబర్లో ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించినప్పుడు తన కొలీగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్తో కలిసి ప్రకటించినప్పుడు వరుసగా 5 రోజులు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు ఢిల్లీలో. ఓపెన్గానే మీడియా ప్రతినిధులతో నేరుగానే మాట్లాడారు. కానీ ఈ రోజున ఆమె వీడియో కాన్ఫరెన్స్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారనంటే కరోనా ఉధృతి ఎంతగా ఉందో మరి ఆవిడకి అర్థమయ్యే ఉంటుంది. ఈ ఉధృతి ఇంకా రాబోయే 2 వారాల్లో ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు చెప్తున్నారు. అలాంటప్పుడు మరి మేము పరిస్థితిని బట్టి మేము చూస్తామని చెప్పాలి, కానీ అసలు ఆలోచనే లేదు, మాకు మారటోరియం వంటి సదుపాయాలు ఇచ్చే ఆలోచన లేదని చెప్పడం కానీ, ప్రైవేటైజేషన్ ఆపేది లేదంటూ చెప్పడం కానీ మరి ఏ ఉద్దేశంతో చెప్పారనేది మనతో చర్చించడానికి ప్రొఫెసర్ డాక్టర్ కె నాగేశ్వర్ గారు అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు సి కుటుంబరావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా కుటుంబరావు గారితో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ముందుగా ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? నిర్మలా సీతారామన్ గారి నిన్నటి మీడియా కాన్ఫరెన్స్ యాజ్ ఎట్ ఎ గ్లాన్స్ లాగా ఒక ఇనిషియల్ రియాక్షన్ ఏమని చెప్తారా?
ఓపెన్ గా చెప్పాలనుకుంటే కనుకండి, వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుని కూడా అంత నెగ్లిజెంట్ గా మాట్లాడారంటానికి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్ లో చెప్పారు, సరే మనందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం ఫండ్స్ లో అనమాట 1,75,000 కోట్లు ఐదర్ ప్రైవేటైజేషన్ కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా కానీ తీసుకొస్తాము అని చెప్పేసాను. కానీ బడ్జెట్ ఇచ్చిన రోజుకి ఇవాళకి పరిస్థితులు గణనీయంగా మారిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కోలుకోలేని దెబ్బ తగిలే పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. సెకండ్ వేవ్ ఆఫ్ సునామీ కోవిడ్ ఏదైతే గనక ఇప్పుడు తాకుతుందో అనమాట దేశాన్ని. అయితే క్లియర్లీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ముందే అడ్వాన్స్ గా ఉద్దీపన పథకం ఉండకపోవచ్చు, మొరటోరియం అనేది ఉండకపోవచ్చు. ఇట్లా ఏదైతే హోప్స్ పెట్టుకున్నారో ప్రజలు కానీ, ఈవెన్ స్మాల్ ఇండస్ట్రీస్ కానీ, స్మాల్ ఎంప్లాయీస్ కానీ, అన్ఎంప్లాయిడ్ కానీ అందరు కూడా అన్నిటిపైన కూడా అనమాట నీళ్లు జల్లేశారు. అండ్ ఏదైతే గనక క్లియర్లీ ప్రభుత్వం ఇంత డిసింట్రెస్టెడ్ గా ఇది ఉందంటే గనక నా బడ్జెట్, నేను నా బడ్జెట్ లో ఫిజికల్ డెఫిసిట్ నేను చూసుకుంటాను, ఎంతవరకు ఫండ్స్ గ్యాదర్ చేయగలగాలి అంత చేయగలుగుతాను, అంతేగాని ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి కన్సంప్షన్ ఎట్లా పెంచాలి, ప్రజలను ఎట్లా ఆదుకోవాలి, ఈ విపత్తు ఎన్ని రోజులు అవుతుందో, అది జూన్కి తగ్గుతుందా జూలైకి తగ్గుతుందా ఇప్పుడే తెలియదు, అంచనాలు కూడా వేయలేం. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం మాత్రం వాస్ హైలీ ఆబ్జెక్షనబుల్ అని చెప్పేసి నేను అనుకుంటాను. అండ్ క్లియర్లీ మనం చూసాం గత కొద్ది వారాలుగా కూడా, ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఇట్లాంటి అనమాట. ఇటు వాళ్ళ దగ్గర ఏదైతే గనక ప్రెస్ మీట్ ఒకసారి ఆర్థిక మంత్రి గారు ఇదివరకు రాష్ట్ర ఆర్థిక మంత్రితో చేసేసి వనరులు పెంచుకోవడానికి మీరైనా సరే కొన్ని ఆస్తులు కావాల్సి వస్తే అమ్ముకోవచ్చని రాష్ట్రాలకు అడ్వైజ్ ఇవ్వడంతో ఇక్కడ సెల్ ఏపీ ప్రోగ్రామ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టి వైజాగ్ లో అనమాట భూములు ఆక్షన్ చేయటం కానీ, దానికి సరే లక్కీలీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టెంపరీగా స్టే ఇచ్చింది. బట్ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వాలు చేపడుతున్నాయి అంటేనే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక సామాన్యుడికి ఏ విధంగా ఇవాళ ఆదుకుందాం, ఏ విధంగా ఒక ఉద్దీపన ప్యాకేజ్ అంటూ ఇద్దాము, లేకపోతే ఇప్పుడు ఈ పరిస్థితులు చేయదాడితే ఇప్పుడు మార్చ్ ఎండింగ్ అయిపోయిందండి, ఏప్రిల్లో వచ్చింది. ఈసారి ఫామ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఏదైతే ఆన్లైన్ ఫైలింగ్ ఉందో ప్రీఫిల్డ్ ఫామ్ ఇవన్నీ కూడా ఏప్రిల్ మొదటి వారంలోనే ఇచ్చారు. అంటే జూన్ లోపల ట్యాక్స్ రిటర్న్స్ అవి కూడా ఫైల్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఫైల్ చేస్తారు? కాబట్టి కంప్లైన్సెస్ కి ఏమన్నా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇస్తున్నారా, అవన్నీ వాటి గురించి ఆలోచించట్లేదు ప్రభుత్వం. నేను అమ్ముకుంటాను, నాకు డబ్బులు కావాలి కాబట్టి ఎన్నో దశాబ్దాల దగ్గర నుంచి అనమాట కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే పెంచి పోషించి ట్యాక్స్ పేయర్ మనీస్ తోటి పెరిగిన పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నింటిలో కూడా నా పెట్టుబడులు ఉపసంహరించుకుంటాను, ఆ డబ్బులతోటే ప్రజల పైన ఖర్చు పెడతాను అని చెప్పేసి అనే దిశగా వెళ్తున్నారు. రిపీటెడ్ గా మనం ఇదివరకు కూడా మనం డిస్కస్ చేసాం. డిస్కషన్ అవును, ఏదైతే కార్పొరేట్ ట్యాక్సెస్ తగ్గించడం తోటి ఎంత బెనిఫిట్ కార్పొరేట్స్ కి వచ్చింది, 1,50,000 కోట్ల పైగా బెనిఫిట్స్ వచ్చింది. దాని తర్వాత ఈ సంవత్సరం రిజల్ట్స్ కూడా చూస్తే ఆల్రెడీ ఏదైతే ఆఖరి క్వార్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 Q4 రిజల్ట్స్ ఇప్పటి వరకు వచ్చిన దాన్ని బట్టి కూడా ఫలితాలు చూస్తూ ఉంటే గణనీయంగా ప్రాఫిట్స్ వృద్ధి చెందింది. అయితే ప్రభుత్వం ఆస్తులు అమ్మే బదులు ఒక్కసారి అవసరం కాబట్టి ఏ విండ్ ఫాల్ ట్యాక్స్ లేకపోతే ఒక్క వన్ టైం కోవిడ్ ట్యాక్స్ వేస్తే నేను అనుకోవటం కంపెనీస్ అయ్యి కూడా పెద్దగా ఆబ్జెక్షన్ పెట్టవు. మేబీ ఒట్టి స్టాక్ మార్కెట్సే కాస్త నిరాశ చెందొచ్చు, కంపెనీల పైన అడిషనల్ ట్యాక్సేషన్ సరే. బట్ ఇవాళ స్టాక్ మార్కెట్స్ ముఖ్యమా లేకపోతే ఇటు సామాన్యుడిని ఆదుకోవటం ముఖ్యం అనేది కూడా గవర్నమెంట్ తేల్చుకోవాల్సిన పరిస్థితి. అండ్ ఇన్ని రోజులు మనం చూసాం ఫిజికల్ డెఫిసిట్, నా రేటింగ్ నేను కాపాడుకోవాలి, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో నా రేటింగ్ ఇంప్రూవ్ కావాలి, కానీ కంట్రీది సావరీన్ రేటింగ్ ఏదో కార్పొరేట్ కనుక తాపత్రయపడినట్టు అనమాట. వాళ్ళ రేటింగ్ ఏదైతే బ్యాంక్స్ దగ్గర కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కానీ కాపాడుకోవటానికి చూస్తాయో భారత ప్రభుత్వం కూడా అదే విధంగా ఆరాట పడుతుంది. అంతేగాని ఇవాళ ఫిజికల్ డెఫిసిట్ అమెరికా ఏమన్నా కేర్ చేస్తుందా, లేకపోతే బ్రిటన్ ఏమన్నా కేర్ చేస్తుందా, జపాన్ ఏమన్నా కేర్ చేస్తుందా, చైనా ఏమన్నా కేర్ చేస్తుందా? ఎందుకంటే వన్స్ ఇన్ ఏ జనరేషన్ 100 సంవత్సరాల్లో ఒకసారి వచ్చే విపత్తు లాంటి విపత్తు ఇశాడు. కాబట్టి దాన్ని తట్టుకోవటానికి అన్ని రకాల ఉపాయాలు వాడుకుంటున్నాయి అన్ని దేశాలు. ఎవరు డెఫిసిట్ కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవాళ ఖర్చు ఎట్లా పెట్టాలి, ప్రజలను ఆదుకోవాలి, వాళ్ళ చేతుల్లో డబ్బులు ఎట్లా పెట్టాలి, సో దట్ కన్సంప్షన్ వాళ్ళని ఆదుకుంటుంది అని చెప్పేసి ఆ దిశగా ఆలోచించకుండా ప్రభుత్వం
నేను ఎంతసేపు నా స్టెప్స్ నేనేదో నా మైండ్ లో పెట్టుకుంది నేను ఇంప్లిమెంట్ చేస్తాను, అంతేగాని ఎప్పటికప్పుడు ఒక ఫ్లెక్సిబిలిటీగా ఉండను అని చెప్పేశాను. రైట్. ఇక్కడ ఒకటి మనం రీకాల్ చేసుకోవచ్చు అండి. జనవరిలో మోడీ గారు స్పీచ్ ఇచ్చారు రిపబ్లిక్ డే టైం అప్పుడు. అవును. ఇచ్చి ఆస్ట్రేలియాలో మన క్రికెట్ టీం గెలిచిన తీరుని కంపేర్ చేశారు కోవిడ్ తోటి. మనం బాగా తట్టుకున్నాం అని చెప్పేసాను. కరెక్టే, ఆస్ట్రేలియా పైన భారతదేశం క్రికెట్ టీం బ్రహ్మాండంగా గెలిచింది, ఒక ఫస్ట్ టెస్ట్ ఓడిపోయినా కూడా. మరి ఆ తర్వాత ఇక్కడ మనకి వార్నింగ్ ఇచ్చి కూడా ప్రభుత్వం సునామీ రావచ్చని మోడీ గారి స్పీచ్ లోనే ఉండింది ఆ టైం అప్పుడు, జాగ్రత్త పడాలి అని అన్న తర్వాత మరి ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? మార్చి దగ్గర నుంచి మొదలు పెట్టి ఎలక్షన్ ర్యాలీలు అన్నిట్లో కూడా మోడీ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ అందరు కూడా పార్టిసిపేట్ అయ్యి 2 ఫేజుల్లో 3 ఫేజుల్లో అయ్యే ఎలక్షన్, ఒక రాష్ట్రంలో అయితే 7 ఫేజులు 8 ఫేజులు అట్లా పెట్టేసి ఎలక్షన్లు చేయటం, ఏ స్టెప్స్ తీసుకున్నారు? అండ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఉన్నట్టుండి ఇవాళ ఒక తీసుకున్న స్టెప్ కూడా చెప్తాను, ఎంత హేయనీయమైన చర్య అని చెప్పేశాను. సిఎన్జి కంటైనర్లు లిఫ్ట్ చేస్తున్నాము, అది వార్ ప్లేన్స్ ద్వారా సింగపూర్ దగ్గర నుంచి అని చెప్పేసాను. అర్జెంట్ గా ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి గవర్నమెంట్ లో అసలు లాజిస్టిక్స్ కానీ ఒక సెంట్రలైజ్డ్ ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేశారా? డాష్ బోర్డ్ లాంటిది ఏమన్నా పెట్టారా? సో దట్ ప్రజలందరూ ఆ ఇన్స్టిట్యూషన్ వైపు కానీ ఆ సెంట్రలైజ్డ్ టాస్క్ ఫోర్స్ వైపు కానీ చూసి కాస్త కాన్ఫిడెన్స్ చెందడానికి ప్రభుత్వ స్టెప్స్. ఎందుకంటే కొచ్చిన్ లో ఎల్ఎన్జి టెర్మినల్ ఏదైతే ఉందో పెట్రోనెట్ ఎల్ఎన్జి, వాళ్ళ దగ్గర సిఎన్జి కంటైనర్లు వాడని, అంటే నాట్ దట్ కాస్త క్లీనింగ్ చేస్తే దాన్ని ఆక్సిజన్ కి వాడచ్చు, వాడని కంటైనర్లు దాదాపు పెద్ద పెద్దయే ఒక 10-12 ఖాళీగా ఉన్నాయన్న. అలాంటప్పుడు 3 కంటైనర్లు సింగపూర్ నుంచి తీసుకురావటం, దానికై ఎడిషనల్ ఖర్చు. ఈ వ్యాక్సిన్ అనేది గనక ముందే ప్రాపర్ గా బడ్జెట్ అలాకేట్ చేసి ముందే కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి ఎక్కువ వ్యాక్సిన్స్ తీసుకుని విదేశాలకు ఎగుమతి కాకుండా డొమెస్టిక్ గా ఇస్తే దాంట్లో ఎంతమంది పాపులేషన్ ని సేవ్ చేసే పని, ఆ పాపులేషన్ వల్ల ఎకానమీకి ఎంత బెనిఫిట్ అయ్యింది. ఇవాళ వ్యాక్సినేషన్ అయ్యే ఖర్చు ఒక 60-70 వేల కోట్లు కేంద్రం పెట్టుకోలేదా అండి? దానికి కాకుండా ముందు ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టి 45 ఏళ్ల పైనని, తర్వాత ఇప్పుడు 18-45 ఏళ్ల వయసు వారికి కూడా ఇస్తున్నాం ఫస్ట్ నుంచి అని చెప్పేసి ఇట్లా ప్రభుత్వం కన్ఫ్యూజన్ లో పడిపోయింది. రైట్, ఒక్క నిమిషం కుటుంబరావు గారు. మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదు, ఇంకా ముందుకు వెళ్దాం. దీంట్లో నాగేశ్వర్ గారు కూడా మనతో ఉన్నారు కాబట్టి వారితో కూడా. నాగేశ్వర్ గారు, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదో రావాలి, ఏదో వస్తుంది అనే ఒక కనీసమైన ఒక సహాయం కోసమైనా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చేసిన స్టేట్మెంట్స్, మీడియా కాన్ఫరెన్స్లో చేసిన స్టేట్మెంట్స్ మీద మీ ఇనిషియల్ ఎనాలిసిస్ ఏంటి? ఇనిషియల్ అనాలిసిస్ ఏంటంటే కరోనా విషయంలో చేతులు ఎత్తేశారు, ఇప్పుడు ఎకానమీ విషయంలో కూడా చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు కరోనా విషయంలో చేతులు ఎత్తేసారనడానికి ఉదాహరణ ఏంటంటే ఫిబ్రవరి 21 రోజు భారతీయ జనతా పార్టీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది, ప్రధానమంత్రి మోడీని అభినందిస్తూ కోవిడ్ పై సాధించిన విజయానికి. ఎప్పుడు ఫిబ్రవరి 21, ఇవాళ ఏప్రిల్ 21 కు రోజుకు 3.5 లక్షల కేసులు. మనకు ఎపిడమాలజిస్టులు హెచ్చరిస్తున్నాయంటే మే మొదటి వారానికి 5 లక్షల కేసులు ఉంటాయి. సో రెండవది మార్చ్ 7 రోజు, మార్చ్ 7 రోజు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటన, ఇండియా ఇస్ ఎట్ ద ఎండ్ గేమ్ ఆఫ్ కరోనా వైరస్. మీరు కావాలంటే గూగుల్ కొట్టి చూడండి. మే 7 కు భారతదేశంలో నెంబర్ ఆఫ్ కేసెస్ కెన్ రీచ్ ఎనీవేర్ బిట్వీన్ 5 to 6 lakhs పర్ డే. రోజుకు 3,000 మందికి పైగా చనిపోతారని మీకు మిషిగన్ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ ముఖర్జీ కరెంట్ టాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల చెప్పారు. అంటే ప్రఖ్యాత ఎపిడమాలజిస్ట్. సో అంటే ఒక రకంగా కనబడుతున్న, అంటే ఇది ఎందుకు జరుగుతుందంటే సైన్స్ నమ్మకపోవడం, డేటా డినియల్, అంటే మేము వాస్తవాలు ఒప్పుకోము, మేము అభూత కల్పనల ఊహాగానాల ప్రపంచంలోనే బతుకుతాము, ప్రజలు బతికిస్తామని. సరిగ్గా కోవిడ్ విషయంలో ఏ రకమైనైతే డేటా డినియల్, మేము గణాంకాలను అంగీకరించము, కావాలంటే గణాంకాలు దాచిపెడతాం, ఈ గణాంకాలు తొక్కి పారేస్తాం, ఎవరైనా ప్రశ్నిస్తే వాడిని దేశద్రోహి అని నెట్టి పారేస్తాం. సో ఈ ట్రెండ్ ఎప్పుడైతే ఉందో అది ఎకానమీలో కూడా కనబడుతుంది. ఇవాళ తాజాగా లేటెస్ట్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్
సౌమ్యకాంత్ ఘోష్ చెప్పాడు 11% జీడిపి ఉంటుంది అనుకుంటున్నాను 10.4%. కానీ ఆ నిర్మలా సీతారామన్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏమన్నారు, ఇండస్ట్రీ రికవరింగ్ అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కరోనా సెకండ్ వేవ్ రాకముందే జనవరి ఫిబ్రవరిలోనే నెగిటివ్లు కలిపాయి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నెగిటివ్ లో ఉంటే యూ హ్యావ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ హూ సేస్ దర్ ఇస్ ఇండస్ట్రియల్ రికవరీ. అంటే అర్థం ఏంటి, మేము గణాంకాలు పట్టించుకో, మేము చెప్పదలుచుకున్న జనానికి చెప్తాం. వీ విల్ పుష్ అవర్ నరేటివ్. ఆ నరేటివ్ కు బేసిస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని. ఇవాళ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం 7.39%. దిస్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద 8 years. ఇంత హైయెస్ట్ గా ఇన్ఫ్లేషన్ మనకు 7.3% నా గుర్తున్న ద్వారా అక్టోబర్ 2012 ఉండే. యూపీఏ సెకండ్ టర్మ్ లో ఎకానమీని కంప్లీట్ గా మిస్మేనేజ్ చేసి మెస్ లోకి పంపిస్తున్న రోజు ఏది ఉండడో అది ఉంది ఇవాళ ఇన్ఫ్లేషన్. అన్నిటికన్నా భయంకరంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఇవాళ ఫ్యూయల్ అండ్ పవర్ ఇన్ఫ్లేషన్ 10.2%. పెట్రోల్ ధరలు 18.48% పెరిగాయి ఇయర్ అండ్ ఇయర్. వంట నూనెల ధరలు, పప్పు దినుసుల ధరలు. అందువల్ల ఇవాళ డిమాండ్ కన్స్ట్రైన్డ్ ఎకానమీలో ధరలు పెరుగుడేంటి? ధరలు ఎప్పుడు పెరుగుతాయంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, ప్రజలు బాగా ఆదాయాలు వచ్చి, ప్రజలు మార్కెట్లో వస్తువులు కొంటే వస్తువులకు డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి. కామన్ సెన్స్ కదా మీకు. వినాయక చవితి రోజు మీరు ఏ పండుగ రోజున చూడండి, అన్నిటి ధరలు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? పండుగ రోజు ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు కనుక. కానీ ఇవాళ ప్రజల ఆదాయాలు పడిపోయి, ఇవాళ మీకు పెద్ద పెద్ద ఫండ్ ప్యూ రీసెర్చ్ లాంటి సంస్థలకు కూడా ఇండియాలో కోట్లాది మంది మిడిల్ క్లాస్ పేదరికంలోకి జారుకున్నారని చెప్తుంటే, మీకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ కోట్లాది సాలరీ జాబ్స్ అదృశ్యమయ్యాయని చెప్తుంటే, ప్రజల ఆదాయాలు పడిపోయి కొనుగోలు శక్తి పడిపోతుంటే, కొనుగోలు శక్తి పడిపోతున్నట్టు గణాంకాలు చూపుతుంటే, 2-wheeler సేల్స్ నుంచి మొదలుకొని మీకు రైల్వే ప్యాసింజర్స్ వరకు నేను లాస్ట్ డిబేట్ లో కూడా చెప్పాను మీకు, జిఎస్టీ ఈవే బిల్స్ నుంచి మొదలుకొని డీజిల్ వినిమయం వరకు అన్ని పడిపోతుంటే మీకు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? అంటే ఎప్పుడైతే డిమాండ్ కన్స్ట్రైన్డ్ ఎకానమీ, అంటే ప్రజల కొనుగోలు శక్తి లేక డిమాండ్ లేని ఆర్థిక వ్యవస్థలు ధరలు పెరుగుతున్నాయంటే ఇట్ ఈస్ ఎ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల ఇది పెరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కాదు, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. దానికి ఉదాహరణ ఇవాళ ఎరువుల ధరలు ఎంత పెరిగాయి మీరు ఆలోచించండి. ఉల్లిగడ్డ రైతులు ఎరువు వేయాలంటే 1400 నుంచి 2400. ఇవాళ డిఏపి ఎరువుల బస్తా 1200 నుంచి 1900 అవుతుంది. అంటే ఉత్పత్తి ఖర్చు ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి కదా. సో ఇది కళ్ళ ముందు జరుగుతుంది కదా. అందువల్ల ఏ రకంగానైతే కోవిడ్ ను మేము డేటాను అంగీకరించము, డేటా చూడము, మా నమ్మకమే మా విశ్వాసమే ముఖ్యం, వి బిలీవ్ ఇన్ ఫేత్ నాట్ ఇన్ సైన్స్ అనేది ఈ ప్రభుత్వ లక్షణం. ఎందుకంటే మీకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు, డార్విన్ సిద్ధాంతం తప్పు, మీరు ఎవరైనా చూసినరా కోతి నుంచి మనిషి పుట్టడం అన్నాడు. ఆయనకు ఎవల్యూషన్ అంటే పదం కూడా తెలియదు. కోతి నుంచి మనిషి పుట్టిండ డార్విన్ చెప్పిండ, కోతి నుంచి మనిషి బయటికి రాగా నేను చూసినా అని చెప్పిండ డార్విన్. సో ఎక్కడన్నా అడవిలో కోతి నుంచి మనిషి వస్తా అంటే నేను అక్కడే కెమెరా పెట్టుకుని కూర్చున్నా అని చెప్పిండా. దట్ ఈస్ అన్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ టేక్స్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. అది కూడా తెలియదు విద్యామంత్రికి. కారణం ఏదైనా మా నమ్మకాన్ని మేము నమ్ముతాము, మేము శాస్త్రాన్ని నమ్మము. ఎందుకంటే ప్రపంచం అసలు ఎపిడమాలజీలో ప్రాథమిక విద్యార్థి, మీరు ఎపిడమాలజీ చదివే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అడగండి, పాండమిక్స్ హ్యావ్ ఎ టెండెన్సీ టు రిపీట్. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ వస్తాయి. స్పానిష్ ఫ్లూలో ఫిలడెల్ఫియాలో ఫస్ట్ వేవ్ పూర్తిగా తగ్గిన తర్వాత 2 లక్షల మంది సైనికులతో సమావేశం పెడితే విపరీతంగా కేసులు పెరిగినాయి. అంటే 100 ఏళ్ల కిందటి ఎంపరికల్ ఎవిడెన్స్ ఉంది, ఎపిడమాలజీ శాస్త్రం చెప్తోంది. అమెరికా, యూరోప్ లో సెకండ్ వేవ్, థర్డ్ వేవ్లు వచ్చాయి. ఢిల్లీ, కేరళలో కేసులు బాగా తగ్గి మళ్ళీ ముందుకు వచ్చాయి. ఇంత కళ్ళ ముందు జరుగుతున్న దేశంలో అనుభవం, ప్రపంచంలో అనుభవం జరుగుతున్న వి డోంట్ బిలీవ్. మేము సైన్స్ నమ్మం, మేము గణాంకాలు నమ్మం, వాస్తవాలు నమ్మం. మా నమ్మకం మాదే. మా నమ్మకం గంగానదిలో స్నానం చేస్తే కరోనా పోతుంది. ఇది కదా ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి చెప్పింది. గంగానదిలో స్నానం చేస్తే వైరస్ కొట్టుకపోతుంది అన్నాడు. అవును.
ఇవాళ ఏం జరిగింది? దాని వల్లనే కదా కుంభమేళలో 31 లక్షల మంది మీరు అనుమతించింది. ఇవాళ దేశంలో కేసెస్ లో గణనీయమైన శాఖలు ఉత్తరప్రదేశ్ ఎఫెక్ట్ అయి ఉంది కదా. ఇప్పుడు క్లియర్ ఇండికేషన్ నాగేశ్వర్ గారు, అక్టోబర్లో ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించినప్పుడు అనురాగ్ ఠాకూర్ గారితో కలిసి నిర్మలా సీతారామన్ గారు 5 రోజులు వరుసగా రోజు 3 గంటలకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు కదా. అప్పుడు మామూలుగానే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు, మీడియా ప్రతినిధులు వచ్చారు, ఆవిడ ఓపెన్గానే అందరితో కూర్చుని మాట్లాడారు. కానీ ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్లో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా దాని సీరియస్నెస్ ఎంత ఉంది దేశంలో అనేది ఒకటి. రెండోది, కరోనా మొదటి ఫేజ్లో విదేశాల నుంచి విమానాలు మా దేశానికి రావద్దని ఆంక్షలు విధించింది ఇండియన్ గవర్నమెంట్ అప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో విదేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి, ఇండియన్ ఫ్లైట్స్ మన దగ్గరికి రావద్దు అని. ఆల్రెడీ బ్రిటన్ కానీ, డెన్మార్క్ కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ ఇలాంటి చాలా దేశాలు చెప్పేశాయి. అమెరికా నిన్న కూడా చెప్పేసింది. సో ఇండియాని ఇప్పుడు హాట్ బెడ్గా చూస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో ఇంకా దీన్ని ఏదో లేదు అని చెప్పే ప్రయత్నాలు ఎంతవరకు కరెక్ట్? అంటే అది చాలా దుర్మార్గం. ఇప్పుడు తాజాగా ట్రంప్ను కూడా ఎదిరించి అమెరికాను హెచ్చరించినటువంటి అలెగ్జాండర్ ఫౌచి, ఈయన ప్రపంచంలోనే ప్రఖ్యాత ఎపిడమాలజిస్ట్, సిడిసి, ఆయన ఇవాళ ప్రకటించాడు భారతదేశంలో అత్యంత భయానకమైన పరిస్థితులు ఉన్నాయని. సిఎన్ఎన్ లో చూపండి, డ్రోన్ కెమెరాలతో మృతదేహాల ఖననం జరుగుతోంది అని చెప్పి సిఎన్ఎన్ ప్రసారం చేసింది. ఇంటర్నేషనల్ మీడియా మొత్తం ఇవాళ ఇండియాలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. అయినా 500 కేసులు ఉన్నప్పుడు ప్రధానమంత్రి వచ్చి 2 గంటల నోటీస్తో లాక్డౌన్ ప్రకటించారు. అవును, మరి 5 లక్షల కేసులు డైలీ ఉన్నాయి, ఆక్సిజన్ లేదు, బెడ్స్ లేవు, రెమ్డెసివిర్ లేదు. ఇవాళ బడ్జెట్ లో వ్యాక్సిన్లకు 35,000 కోట్లు కేటాయించారు. నాకు చెప్పండి ఎక్కడ పోయినాయండి డబ్బులు? ఇవాళ దేశంలో మొత్తం ఇప్పటి వరకు లేటెస్ట్ వరకు అరౌండ్ 12 to 13 crore వ్యాక్సిన్లు ఇచ్చారు. ఒక్క వ్యాక్సిన్ కు 150 రూపాయలు కదా. కేంద్ర ప్రభుత్వానికి ఆధార్ పునావాలా ఇచ్చింది అంటే 12 కోట్లకు 150, అంటే ఎంత? 1200 కోట్లు ప్లస్ ఇంకో 50 అంటే 1800 కోట్లు కదా. ఇదే కదా ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం 12 కోట్ల మంది వ్యాక్సిన్లు ఇచ్చారు. ఒక వ్యాక్సిన్ డోసు 150 రూపాయలు. అంటే మీరు ఇంతవరకు 35,000 కోట్లు వ్యాక్సిన్ల కేటాయిస్తే కేవలం ఖర్చు పెట్టింది 1,800 కోట్లే కదా. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా. అంటే మరి మీరు 4,500 కోట్లు రుణం ఇప్పించారు. అంటే ప్రపంచంలో ఇంత భయంకరమైన సెకండ్ వేవ్ ఉండగా వ్యాక్సినేషన్ కొరకు కేవలం 1,800 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఒక్కటైనా నాకు చూపెట్టండి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఇప్పుడు ప్రకటన వస్తుంది, రాష్ట్రంలో అందరికీ ఉచితంగా ఇస్తాం, 2,500 కోట్లు ఖర్చు అవుతుందని. ఒక రాష్ట్ర ప్రభుత్వం 2,500 కోట్లు ఖర్చు పెట్టి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తాం అంటుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 1,800 కోట్లే కదా. సో 1,800 కోట్లు ఖర్చు పెట్టి 35,000 కోట్లు కేటాయించి ఇంతకన్నా అన్యాయం ఉందా మీరు చెప్పండి? ఆక్సిజన్ సో మొత్తానికి గుడ్డిలో మెల్ల, లేకపోతే అందరి కోరిక, అందరి విమర్శలు ఫలించాయేమో, వ్యాక్సిన్ మేమే ఇస్తాం ఫ్రీగా దేశమంతటికని ప్రకటించారు. అది కొంతవరకు మనం హర్షించాల్సిన అంశమే కదా. అంటే ఇప్పుడు అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది? ఏ స్టేట్మెంట్ అనే కాదు, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మేమే ఇస్తామంటే తెలంగాణ ప్రభుత్వం 2,500 కోట్లు ఖర్చు అవుతుంది ఎందుకు చెప్తుంది? కేంద్రం ఇస్తా అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు ఖర్చు అవుతుంది? కాదు కదా. సో మీకు ఫండమెంటల్ ఇంకొకటి చెప్తాను. మీకు మార్చ్ 24న మీరు పాండమిక్ మీరు లాక్డౌన్ ప్రకటించారు. అక్టోబర్ 21న 8 నెలలు పట్టిందండి 163 ఆక్సిజన్ ప్లాంట్లు టెండర్లు పిలవడానికి. 8 months మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నమెంట్ ఇదేనా? ఎక్కడైనా ఒక 4 to 6 weeks లో 1,25,00,000 పెట్టి ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టచ్చు. ఒక 2,000 కోట్లు కనుక ఖర్చు పెడితే 1,740 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ప్లాంట్లు ఆసుపత్రుల్లో పెట్టచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇండియన్ ఎయిర్పోర్ట్ విమానాల్లో ఖాళీ ట్యాంకర్లను పంపించుకుంటున్నాం. 1,300 కిలోమీటర్ల నుంచి ట్యాంకర్లు వస్తున్నాయి. అసలు దీనికి ఎఫెక్టివ్ సొల్యూషన్ ఏంటంటే స్మాల్ స్కేల్ ఆక్సిజన్ ప్లాంట్ ఇన్ హాస్పిటల్. 1,25,00,000 ఖర్చు పెడితే 4 నుంచి 6 వారాల్లో ఒక ఆక్సిజన్ ప్లాంట్ మీకు హాస్పిటల్లో సెటప్ చేయొచ్చు.
ఇది నేను చెప్పడం కాదు. అక్టోబర్ 21, 2020లో 163 ఆక్సిజన్ ప్లాంట్లకు కాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ వాళ్ళు టెండర్లు ఇచ్చారు. టోటల్ వ్యయం ఎంత అంటే 201.58 crores అండి. అది ఇప్పటికి 33 ప్లాంట్లే సెటప్ అయినాయి. అంటే అక్కడ కూడా మీరు 201 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది ఎంత? 50 కోట్లు ఖర్చు పెట్టారు. 50 కోట్లే ఖర్చు పెట్టింది. అంటే ఒక ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తానికి 50 కోట్లు ఖర్చు పెడతారు. ఏం పంపలు మురుగుతాయి? ఒక 5,000 కోట్లు కేంద్రం ఇచ్చి 35 లక్షల కోట్ల బడ్జెట్ కదా, 1,45,000 కోట్లు బడా కార్పొరేట్లకు కార్పొరేట్ ట్యాక్స్ లో రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం కదా. అయ్యా, ఒక 1,45,000 కోట్లు కార్పొరేట్లకు ఇచ్చినప్పుడు ఒక్క 5,000 కోట్లు ఖర్చు పెడితే ఏమవుతుందండి? ఒక్క నిమిషం నాగేశ్వర గారు, ఒక్క నిమిషం. కుటుంబరావు గారు ఇవాళ గతంలోనేమో మనం విదేశీ ఫ్లైట్లు ఆపాం, ఇప్పుడు విదేశాలు మన ఫ్లైట్లు ఆపితేనే మన దేశానికి ప్రయాణికుల్ని లేదా టూరిస్టుల్ని లేదా పౌరుల్ని వాళ్ళ దేశాల నుంచి వెళ్ళొద్దని చెప్తున్నాయి. ఈ సిచ్యువేషన్ని మనం ఎలా చూసుకోవాలి? ఏముందండి, మనం ఆ పరిస్థితి తెచ్చుకున్నాము. ఇప్పుడైతే గనక మోడీ ఇండియా షైన్స్ అన్నారు. ఆ ఇండియా షైన్స్ ఈ విధంగా షైన్ అవుతుందని అయితే ఎవరు అనుకోరా. మీకు ఇందాక నేను చెప్పబోయింది ఇంకోటి ఏంటంటే విషయం వెరీ డూబియస్ గా వరల్డ్ లో మోస్ట్ రెస్పెక్టెడ్ మ్యాగజైన్ ఎకానమిస్ట్ ఏదైతే ఉందో ఈ వారం లేటెస్ట్ ఇష్యూ ఇవాళే వచ్చింది. కవర్ ఏంటనుకున్నారు? ఇండియానే ది కెటాస్ట్రఫీ అని చెప్పేసి. అంటే ఏ పరిస్థితికి వచ్చిందో ఆలోచించండి. ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఇండియాస్ కోవిడ్ కెటాస్ట్రఫీ అని చెప్పేసి ఏదైతే ఎకానమిస్ట్ కవర్ అన్నమాట చేసి ఆర్టికల్ రాసిందో, లోపల 3 ఆర్టికల్స్ అవి చదివితే గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అన్ని అర్థం అవుతుంది క్లియర్ గా. అండ్ ఇంకొకటి, ఇందులో ఏదైతే కనుక ఇప్పుడు నాగేశ్వర్ గారు చెప్పారో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏదైతే పెట్టడంలో డిలే చేయటం కానీ ఆర్డర్స్ ఇష్యూ చేయడంలో అన్నిటికంటే హేయమైన చర్య, వర్స్ట్ బ్యూరోక్రసీ డెసిషన్స్ ఏంటంటే వెంటిలేటర్స్ అని. ఇవాళ మనం చూస్తున్నాం ఎన్ని హాస్పిటల్స్ ఎక్కడైనా వెంటిలేటర్ బెడ్ దొరుకుతుందా వెంకటకృష్ణ గారు? ఎక్కడా లేదు కదా. అవును, ఒక ఢిల్లీ దగ్గర నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఎక్కడైనా దొరుకుతున్నాయో చెప్పండి వెంటిలేటర్ తోటి బెడ్? మీకు ఒక విషయం చెప్తాం, మోర్ దాన్ 30,000 వెంటిలేటర్స్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అయిపోయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండికేషన్ తోటి ఐడియల్ గా గోడౌన్స్ లో పడున్నాయి. ఆర్డర్ల కోసము ప్రభుత్వం తీసుకుంటానని చెప్పి ఆర్డర్స్ రిలీజ్ చేయక, కొనుగోలు చేయక, ఇంక్లూడింగ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ బెంగళూరు ఏదైతే ఉందో దాంట్లో కూడా వెంటిలేటర్స్ వెయిటింగ్ టు బి డిస్పాచ్డ్ ఉన్నాయి. ఏంటి ఈ పరిస్థితి? ఇంత వర్స్ట్ లాజిస్టిక్ నైట్ మేర్ ఎందుకు తెచ్చుకుందండి ప్రభుత్వం? దీనికి ఎవరిని బ్లేమ్ చేయాలి? అంటే మాకు రాజకీయాలే ముఖ్యము, అసెంబ్లీ ఎలక్షన్లే ముఖ్యము, మేము పాలిటిక్స్ పైన దృష్టి పెడతాము, మార్చ్ అంతా కూడా దీనిపైన పెడతాం అని చెప్పేసి నెగ్లిజెంట్ తోటే కదా. అంటే ఢిల్లీలో లేకుండా ఇటు రాజకీయాలకి అనమాట వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్నప్పుడైనా సరే మోడీ గారు అవనండి, అమిత్ షా గారు అవనండి, ఇంకా వేరే లీడర్స్ ఎవరైనా సరే ఢిల్లీలో ఒక ఫోకల్ పాయింట్ కూడా టాస్క్ ఫోర్స్ ఎందుకు పెట్టలేదండి? చూడటానికి ఏది లేదు. రిపీటెడ్ గా మనం చూస్తున్నాం, డేటా నమ్మరు. ఏదైతే కనుక ఇప్పుడు నాగేశ్వర గారు అన్నట్టు ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకుండా తాళీలు దియాలు ఇవన్నీ మనం చూసాం ఇదివరకే, లాస్ట్ టైం ఫస్ట్ వేవ్ అప్పుడే. వాటితోటి ఏదో వేవ్ ని ఆపగలిగాము అని చెప్పేసి ప్రధానమంత్రి గారిని ఆకాశానికి ఎత్తేశారు. ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకుండా ఆయన నమ్మరు కాబట్టి డేటా అన్నట్టే రీసెంట్లీ ఇండియాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ హిస్టోరియన్ రామచంద్ర గుహ, ఆయన కరణ్ థాపర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే గనక ప్రైమ్ మినిస్టర్ గారి సైకి ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తుంది. కాబట్టి సరే హ్యాండిల్ చేయలేదు అని పక్కన పెడదాం, మిస్టేక్ చేశారు అని అందరికీ అర్థం అవుతుంది. మిస్టేక్స్ నుంచి నేర్చుకుందాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదన్నా చేస్తుందంటే అది కూడా లేదు. అరాకొరా చర్యలు, నీజర్క్ రియాక్షన్లు. ఇప్పుడు కస్టమ్స్ ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ చేయడానికండి ఏపీఐస్ కానీ ఇటు వ్యాక్సిన్స్ కి సంబంధించిన ఇంపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా 2 వారాలు 3 వారాల నుంచి పోర్టుల దగ్గర ఆగిపోయి ఉన్నాయి. జియో నిన్న పాస్ చేశారు, ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ చెయ్యాలి అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్ట్రీ నిన్న సాయంత్రం పాస్ చేశారు. అంటే ఏప్రిల్ మొదటి వారంలో కూడా మేల్కోలా మీరు. ఏంటి అవసరం ఉంటుంది ఇట్లా ఈ ఏపీఐస్ కానీ వ్యాక్సిన్స్ ప్రొడక్షన్ ర్యాంపప్ చేయడానికి రా మెటీరియల్స్ అయితే బయట దేశాల నుంచి వస్తున్నాయి, ఆ ఇంపోర్ట్స్ అన్ని ఫాస్ట్ ట్రాక్
అవి కూడా నిన్న రాత్రి జీవో, మీరు కావాల్సి వస్తే ఫైనాన్స్ మినిస్ట్రీ వెబ్సైట్కి వెళ్తే అప్లోడ్ అయ్యి ఉంటుంది యా దానికి. అండ్ ఇంకొకటి ఊహించారు, సరే ఇవాళ రేట్లు మనం చూస్తున్నాం, 1 నేషన్ 1 రేట్ అన్నట్టు అందరు క్లెయిమ్ చేస్తున్నా కూడా ముందు డబల్ రేట్లు పెట్టారు వ్యాక్సిన్ కి, రాష్ట్రానికి ఒక రేట్ అని కేంద్రానికి ఒక రేట్ అని. సరే మళ్ళీ తేరుకున్నారు, మొత్తం 150 రూపాయలకే కొంటాం ఇదన్నా. నేను ఇంకో ప్రశ్న ఇక్కడ అడుగుతానండి, రెమిడెసివిర్ ఇంజెక్షన్ ఉందండి, 5 కంపెనీలు మేజర్ కంపెనీలు రేట్లు తగ్గించినాయి అని మనం వేశారు. రేట్లు తగ్గించిన దాంట్లో సిప్లా లోయెస్ట్ 1900 రూపాయలు అయితే అప్పటికి ఇంకా హైయెస్ట్ హిట్రో 3200 3400 హిట్రోది కూడా. వ్యత్యాసం ఎందుకు ఉండాలండి ప్రైజెస్ లో కంపెనీ టు కంపెనీ? డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ యాక్ట్ ఎవరి చేతిలో ఉందండి? కేంద్ర ప్రభుత్వం చేతిలో కదా డ్రగ్ ప్రైస్ కంట్రోల్ యాక్ట్. మొత్తం రెమిడెసివిర్ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది కదా, వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ప్రైజెస్ యూనిఫామ్ గా అన్ని కంపెనీస్ ది ఒకటే ప్రైస్ ఉంది, కంట్రోల్ చేసి ప్రజలకి రీచ్ అయ్యేటట్టు చేయాల్సిన డ్యూటీ ఎవరిదండి? కేంద్ర ప్రభుత్వాన్ని కదా. రాష్ట్రాల పైన బ్లేమ్ చేసేయడానికి ఎందుకు చూస్తున్నారు? ఏ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్నాయో అక్కడికి. టోటల్లీ ఇట్స్ మిజరబుల్. సరే ఇవన్నీ పెట్టారు. మెయిన్ టాపిక్ కూడా మనం వద్దాం. సరే ఉద్దీపన ప్యాకేజీలు. ఉద్దీపన ప్యాకేజ్ లాస్ట్ టైం మొరటోరియం అది ఇచ్చినప్పుడు ఎంత ఖర్చు అయిందండి? 67,000 crores ఇచ్చి. ఒక్క నిమిషం కుటుంబరావు గారు ఒక్క నిమిషం. ఈ ఉద్దీపన ప్యాకేజీలు కానీ లేకపోతే పెరుగుతున్న ధరల విషయంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా వాళ్ళ మినిమం ప్రమాణాలు కంటిన్యూ అయ్యే విధంగా ప్రభుత్వం ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది? అలాగే రెమిడెసివిర్ లాంటి ఇంజక్షన్లు నిన్న కూడా తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేంద్ర గారితో నా డిబేట్ నేను స్పెషల్ షో చేశాను. ఆయన కూడా అలాంటిది ఏం లేదు, అంత కంట్రోల్లో ఉంది అన్నారు. కానీ నేను అప్పుడే చెప్పా 20,000 30,000 అమ్ముతున్నారని. చాలా భయంకరంగా బ్లాక్లో దొరుకుతున్నాయి. తర్వాత 30,000 40,000 అమ్ముతున్న పరిస్థితి కనపడుతుంది. సో ఈ సిచ్యువేషన్లో కేంద్రం ఎందుకు అంత చోద్యం చూస్తున్నట్టుగా ఉంది? ప్రత్యేకించి ఆర్థిక మంత్రి గారు చేసిన ఈ స్టేట్మెంట్స్ కానీ, ప్రైవేటైజేషన్లో పట్టుకొని కూర్చున్న మంకుపట్టు కానీ, రామారావు గారు ఇందాక మీరు చెప్పినట్టుగా ఉద్దీపన ప్యాకేజీలు మళ్ళీ వచ్చే అవకాశం లేదని అనిపిస్తోంది నిన్నటి నిర్మలా సీతారామన్ గారి ప్యాకేజ్ చూస్తుంటే, స్టేట్మెంట్ చూస్తుంటే. ఎందుకంటే ఆమె మారటోరియమే లేదంటుంది. ఇంకా ఉద్దీపన ప్యాకేజ్ మారటోరియం అనేది జస్ట్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఈఎంఐస్, రద్దు కూడా కాదు కదా, దాన్ని కూడా లేదని చెప్తున్నప్పుడు ఇంకా ఉద్దీపన ప్యాకేజీలు ఎక్కడి నుంచి వస్తాయి? పైగా గతంలో ఇచ్చిన ఉద్దీపన ప్యాకేజీలు 20 లక్షల కోట్లలో అంతా బుక్ అడ్జస్ట్మెంట్లే కదా మనం చూసింది. సో ఈసారి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రజలు, మనం ఇన్ ద సెన్స్ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు మైగ్రెంట్ లేబర్ది క్రైసిస్ అనేది ఇది వరకు అట్లాగా ఇప్పుడు వరకు అయితే కనుక ఇంకా తెర మీదకి రాలేదండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. లైక్ ముంబైలో అవనివ్వండి, మన హైదరాబాద్ లో అవనివ్వండి, చాలా చోట్ల కూడా అనమాట ఇప్పుడు మైగ్రెంట్స్ తిరిగి వారి ఊళ్ళకి వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఈ లాక్డౌన్స్ పెరగటం కానీ ఇవన్నీ కూడా మొదలైతే, నైట్ కర్ఫ్యూ ఇవన్నీ కూడా మొదలయ్యి పనులు లేకపోతే ఈ మైగ్రేషన్ కూడా తిరిగి స్టార్ట్ అవుతుంది. వన్స్ ఇది స్టార్ట్ అయ్యి చాలా వరకు సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఏవైతే కుదేలు అయిన తర్వాత ప్రభుత్వం ఇద్దాం అనుకున్నా ఇవ్వకూడదు అనుకున్నా కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ మార్కెట్ పాలసీ మీటింగ్ ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట ఎవ్రీ క్వార్టర్లీ రివ్యూ కి మీటింగ్స్ 3 రోజులు మీటింగ్స్ కండక్ట్ చేసి ఒక డెసిషన్ ఇస్తుందో లాస్ట్ టైం ఒకటే చెప్పారు. కాస్త కోవిడ్ తక్కువలో ఉంది కాబట్టి గ్రోత్ కూడా రీజనబుల్ గా ఉంటుంది అండ్ ట్యాక్స్ రికవరీ అన్ని కూడా బాగుంటాయి ఇవన్నీ చెప్పారు. చెప్పి ఒక్కటే ద్రవ్యోల్బణం పైన, ఇన్ఫ్లేషన్ పైన ఒక ఫియర్ ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ ఇప్పుడు చూసాం మనం ద్రవ్యోల్బణం తారాయి స్థితికి వెళ్ళిపోయింది. జనవరి ఫిబ్రవరిలో కూడా 2.5-3.5% ఉన్న వల్ల కూడా ఇప్పుడు 7.4% కూడా వెళ్ళిపోవటం చూసాం. ఇదే కంటిన్యూ అయితే ప్రభుత్వం చేతులెత్తేస్తుందని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ పొలిటికల్ ప్రాబ్లమ్ ఆల్సో. గవర్నమెంట్ స్టెప్స్ తీసుకునే పరిస్థితి ఏప్రిల్ ఎండ్కే వచ్చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఆహార ధాన్యాలు ఇస్తున్నాము అని చెప్పారు, మే జూన్ లో ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ ఫియర్స్ చాలా వరకు ఇండస్ట్రీ దగ్గర నుంచి అందరూ అనుకుంటాను ఏంటి May 2 నుంచి ఎప్పుడు లాక్డౌన్ ఉంటుంది, మేడే అయిపోగానే అని చెప్పేసి కూడా అంటున్నారు. సపోజ్ లాక్డౌన్ అప్పుడు వచ్చింది అనుకుంది, ఉపాధి పోతుంది, ప్రభుత్వం హెల్ప్ చేయకుండా ఎవరు హెల్ప్ చేయాలండి ప్రజలకి? మీరు అనుకుంటున్నారా మే 2 నుంచి లాక్డౌన్ ఉండే అవకాశం ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఖచ్చితం అంటే ఖచ్చితంగా.
ఎందుకంటే ఇప్పుడు రోజువారీగా పెరుగుతున్న కేసులను బట్టి చూస్తూ ఉంటే గనక డెఫినెట్లీ నాట్ ఇండివిజువల్ స్టేట్స్, డైరెక్ట్లీ ఫ్రమ్ సెంటరే రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. లేకపోతే ఇప్పుడు మొన్న ఆహార ధాన్యాలు ఇద్దాం అనుకున్నప్పుడు ఇమీడియట్ గా 1 day 2 days లో మొదలు పెట్టలేక అండి ఆహార ధాన్యాలు ఏప్రిల్లో ఈ వారం నుంచి ఇవ్వలేక మే జూన్ అని ఎందుకు పెట్టుకున్నారు? నేను అనుకోవటం ఆల్రెడీ వాళ్ళ మైండ్ లో సెట్ అయిపోయింది. మే జూన్ 2 నెలలు లాక్డౌన్ ఉండే పరిస్థితి క్లియర్లీ నాకైతే కనిపిస్తుందండి. ఇది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, కేసులు పెరుగుతున్న తీరును బట్టి కూడా. అండ్ ఏదైతే ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు మొరటోరియం గురించి లేదో ఆలోచించట్లేదు, మా ప్రైవేటైజేషన్ మేము ఇచ్చేస్తామంటే మీరు తీసుకుంటానంది ఎంతండి? 1,75,000 కోట్లు ఈ సంవత్సరం ప్రైవేటైజేషన్ ద్వారాను డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా మేము నిధులు సమకూరుస్తామండి. అందులో దాదాపు 50-60 కోట్లు ఒక్క సింగిల్ కంపెనీనే కదా, భారత్ పెట్రోలియం కార్పొరేషనే కదా. అండ్ తర్వాత మిగతా 2-3 షిప్పింగ్ కార్పొరేషన్ కానీ, ఇటు ఈవెన్ బిఎంఎల్ కానీ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అమ్మేసి, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఏదో వేలం పాట పెట్టినట్టు అనమాట, మామూలుగా స్క్రాప్ రేటుకి అమ్మేద్దామని అనుకుంటున్నారా? 1,75,000 కోట్లు సమకూర్చే పరిస్థితి ఇప్పుడు ఎక్కడుంది? అంటే మీరు అంత నిధులు సమకూర్చాలి అని అనుకుంటే గనక ఒక స్క్రాప్ రేట్ కింద మామూలుగా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కొట్టేస్తారు ఆస్తులన్నీ కూడా. ఇప్పుడు షిప్పింగ్ కార్పొరేషన్ నేను ఒకటి చెప్తున్నానండి, ఇండియాలో మోర్ దాన్ 50% షిప్పింగ్ కంట్రోల్ చేసే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది కేవలం 1,400 కోట్లకే ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలోకి వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది. కేవలం 1,400 కోట్లు. దానిపైన అప్పులు అన్ని కూడా కలిపితే 3,800 కోట్లు. 3,800 కోట్లకి మన వాణిజ్య రంగాన్ని శాసించే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చేస్తారండి కేవలం 3,800 కోట్లకి. అదే విధంగా ఇవాళ టిప్పర్ల దగ్గర నుంచి ఒక్క నిమిషము మన కుటుంబరావు గారు, ప్రైవేటైజేషన్ దాంట్లోకి వెళ్లే ముందు ఒకసారి ఈ మారటోరియంకి సంబంధించి, అలాగే లాక్డౌన్ అనేది మే 2వ తేదీ నుంచి వచ్చే అవకాశం మీరు ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, నాగేశ్వర్ గారి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అండ్ మారటోరియం మీద వారి ఒపీనియన్ ఏంటి తీసుకుందాం. నాగేశ్వర్ గారు, మీరు లాక్డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వచ్చే కమింగ్ 4-5 days? అంతే కదా, ఇవాళ 24 అంటే మంత్ ఎండ్, మే 2 అంటే ఇంకో 1 week అనుకోండి మ్యాక్స్. లాక్డౌన్ పైన ఎక్స్పెక్టేషన్ కన్నా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్నది ఏంటి? రాష్ట్రాలు లాక్డౌన్ రాని పరిస్థితిని తెచ్చుకోవాలి అన్నాడు. అని అర్థం ఏంటి? తెచ్చుకోలేకపోతే లాక్డౌన్ వస్తుంది కదా మీనింగ్. తర్వాత ఈ కేసులు ఇప్పుడు నేను తాజా అంచనాలు చెప్పాను మీకు. సో ఇది మీకు మే 1st week రోజుకు 5 లక్షల కేసులు, మిడిల్ ఆఫ్ ద మే వరకు 8 to 10 lakh కేసెస్ పర్ డేకు పోయే ప్రమాదం ఉంది అని అంటువ్యాధి శాస్త్ర నిపుణులు, ఎపిడమాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మీకు అలాంటి పరిస్థితి వస్తే బహుశా తప్పనిసరి పరిస్థితి వస్తుంది అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ నేను ఇంతకుముందు కూడా చెప్పింది, లాక్డౌన్ రావడము రాకపోవడం అనేది ప్రభుత్వం తీసుకునే చర్యలపైన ఉంటుంది. ఇవాళ ఉద్దీపన ప్యాకేజ్ ఇస్తారా అంటే అసలు కరోనా నివారణ ప్యాకేజ్ ఇవ్వలేదు కదా. నేను ఇంతకుముందు చెప్పింది అదే, ఒక 2,000 కోట్లు ఖర్చు పెడితే 1,540 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తయారు చేయొచ్చు. ఇవాళ దేశం మొత్తం మీద డిమాండ్ 8,000 టన్నుల ఆక్సిజన్. మీకు ఇది ఇవాళ 8,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కు డిమాండ్. దేశంలో ఇవాళ ప్రొడక్షన్ కెపాసిటీ ఇండస్ట్రియల్ అండ్ మెడికల్ ఆక్సిజన్ కలుపుకుంటే 7,127 మెట్రిక్ టన్నులు. అంటే అర్థం ఏంటి? ఇంకో 1,000-1,500 తయారు చేస్తే ఇండస్ట్రియల్ ఆక్సిజన్ కొంత ఇచ్చినా కూడా మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ తగ్గించవచ్చు. అంటే కేవలం ఒక 2,000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ డిమాండ్ ఆక్సిజన్ కొరత అనేది ఉండదు. ఆశ్చర్యమైంది, 2,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేదు ప్రభుత్వము? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. నేను ఇంతకుముందు చెప్పాను, ఆధార్ పునా వాళ్ళు ఏమన్నాడు, ఒక నెల రోజుల కింద నుంచి అడుగుతున్నాడు, మాకు ఒక 3,000 కోట్లు ఇవ్వండి, మేము వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకుంటామన్నాడు. ఆయనకు 3,000 కోట్లు ఎప్పుడు ఇచ్చారు? 3 రోజుల కింద ఇచ్చారు. పెంచుకొని ఉంటే ఇవాళ దేశంలో వ్యాక్సినేషన్ పెరిగేది కదా. ఇవాళ అమెరికాలో కనీసం 52% మందికి 1 డోసు ఇచ్చారు, 35% మందికి 2 డోసులు ఇచ్చారు. మరి ఇండియాలో మొత్తం 2 డోసులు ఇచ్చింది 1.1 to 2%, మొత్తం 1 డోసు ఇచ్చింది 8 to 9%. ఈ యొక్క 3,000 కోట్లు కనుక ఇచ్చి ఉంటే
ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెరిగి వ్యాక్సినేషన్ అయ్యేది ఉండేది కదా. ఈ సెకండ్ వేవ్ మళ్ళీ లాక్డౌన్ ఉండే పరిస్థితి లేదు కదా. ఒక్క నెల లాక్డౌన్ విధిస్తే ఒక్క జిఎస్టీలోనే 70,000 కోట్లు ఖర్చు నష్టపోతాం. ఇవాళ నేను చెప్పింది ఇంత 2,000 కోట్లు ఖర్చు పెడితే ఆక్సిజన్ పని అయిపోతుంది, 3,000 కోట్లు ఖర్చు పెడితే వ్యాక్సినేషన్ చేసేవాళ్ళు ఇది కూడా చేయలేదు కదా. ఇవాళ మీకు బెడ్లు పెంచడం, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కలిపిన అంటే లాక్డౌన్ విధిస్తే ఒక్క నెలలో నష్టపోయే జిఎస్టితో ఇవాళ దేశంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఇవాళ ఎకనామిక్ టైమ్స్ చదవండి, పేజ్ 1లో మీకు ఉంటుంది. మీకు మెడికల్ డివైసెస్ పైన, కోవిడ్ కు వాడే మెడికల్ డివైసెస్ తో సహా వాడే పైన కస్టమ్స్ కానీ హెల్త్ సెస్, ఇటు ఆక్సిజన్ ఎక్విప్మెంట్ ట్యాంకర్ల పైన, అటు మెడికల్ డివైసెస్ పైన కస్టమ్స్ కానీ హెల్త్ సెస్ ను ఇవాళ ఎత్తివేశారు నిన్న. అంటే ఇవాళ ఎకనామిక్ టైమ్స్ మొదటి పేజీలో వచ్చింది. అంటే ఇన్ని రోజులు ఎందుకు పట్టిందంటే దేశానికి 3.5 లక్షల కేసులు వచ్చేదాకా కూడా అయ్యా ఈ ఆక్సిజన్ ఎక్విప్మెంట్ కావాలి, ట్యాంకర్లు కావాలి, కోవిడ్ ఎదుర్కోవడానికి మెడికల్ డివైసెస్ కావాలి, ఇవి చౌకగా ఉండాలి, ఇవి స్వేచ్ఛగా దిగుమతులు కావాలి, ఇక్కడ అవసరం ఉంటుంది అనే అంచనా ప్రభుత్వానికి ఉండదాన్ని 3.5 లక్షల కోట్లు 3.5 లక్షల కేసులు అయినా కూడా ఆ 2 లక్షల కేసులు అయిపోయి ఎన్ని రోజులు అయింది? 1 లక్ష కేసులు ఫస్ట్ వేవ్ దాటి ఎన్ని రోజులు అయింది? నిన్న కదా నిర్ణయం తీసుకున్నది. సో ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? అందువల్ల ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వం ఇలాగే కొనసాగితే, ఇంత నత్త నడకన నిర్ణయాలు తీసుకుంటుంటే బహుశా లాక్డౌన్ అనివార్యం అవుతుందేమో. లాక్డౌన్ రాకూడదు, రాకుండా నివారించేందుకు ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర అవకాశం ఉంది. రీజనల్ లాక్డౌన్లతోనే ఎకానమీ దెబ్బతింటది అంటున్నారు. ఇక దేశవ్యాప్త లాక్డౌన్ విధిస్తే ఎకానమీ నష్టపోతుంది. కానీ ఎకానమీ నష్టపోతే అందరికీ నష్టం కాదు, దేశ ప్రజలకు నష్టం. కార్పొరేట్లు ఈ లాక్డౌన్ కాలంలోనే అత్యధిక ప్రాఫిట్లు పొందారు. ఇప్పుడు రేపు జరగబోయేది కూడా అంతే. ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా అదానీ లాంటి వాళ్ళు కొట్టేస్తారు. ఇంతకుముందు చెప్పినట్టు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను అదానీ లాగేసుకుంటాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ పోస్కోడ్ తీసుకెళ్లిపోతాడు. కారు చౌకగా డిజాస్టర్ క్యాపిటలిజం అంటే దీన్ని అవకాశంగా తీసుకొని విలువైన ప్రజల ఆస్తుల్ని కారు చౌకగా ఈ కంపెనీలకు కట్టబెడతారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పూర్తిగా నాశనమై బిగ్ కార్పొరేట్స్ ఎమర్జ్ అవుతాయి, వాళ్ళు బలపడతాయి. మీరు గమనించండి, Q1 ఆఫ్ లాస్ట్ ఇయర్ అంటే మొదటి వేవ్ వచ్చిన మొదటి క్వార్టర్లో దేశ ఎకానమీ 24% దెబ్బతింటే కార్పొరేట్లు రికార్డు స్థాయిలో ప్రాఫిట్స్ వచ్చాయి కదా. ఇది నేను చెప్పేది ఎప్పుడు ఏప్రిల్ జూన్ 2020 ఈ పీరియడ్ ఏంటంటే దేశం మొత్తం లాక్డౌన్ ఉన్న పీరియడ్ కదా. మరి దేశమంతా లాక్డౌన్ లో ఉంటే, కరోనాలో ఉంటే, ఎకానమీ భారీగా దెబ్బతింటే బడా కార్పొరేట్ సంస్థలు అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన టాప్ కంపెనీల మీరు ప్రాఫిట్ చూడండి విపరీతంగా పెరిగాయి. అందుకే కదా ఇలా స్టాక్ మార్కెట్ పెరుగుతోంది. ఇలా ఎకానమీ దెబ్బతింటుంటే స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతోంది? స్టాక్ మార్కెట్ ఏంటి? కార్పొరేట్ ప్రాఫిట్ల కార్పొరేట్ సంస్థల ఎర్నింగ్స్ పెరిగినాయి కనుక ఆ ఎర్నింగ్ కు రిఫ్లెక్ట్ చేస్తూ దానికి కొంత స్పెక్యులేషన్ యాడ్ అవుతూ స్టాక్ మార్కెట్ పెరుగుతుంది కదా. చూస్తున్నారు కదా ఇలా రూపాయి విలువ ఎంత పతనమైంది, 75 రూపీస్ దాటింది. యాజ్ ఆఫ్ నౌ రికార్డులు చూడండి, అన్ని రికార్డులే. రూపాయి విలువ 75 రూపీస్ పడిపోయిందంటే మన దిగుమతులు ఎంత కాస్ట్లీ అవుతాయి. ఇలా ఆయిల్ ప్రైసెస్ కూడా ప్రపంచంలో పెరుగుతుంది. మరి ఎక్కడ అసలు ఎకానమీలు ఇంత ఘోరంగా డిజాస్టర్, కోవిడ్ ఎలా డిజాస్టరో ఎకానమీ అలాగే డిజాస్టర్ అవుతున్నా కనబడుతుంది కదా. ఇలాంటి డిజాస్టర్ పాలసీస్ ఉంటే దేశానికి బహుశా మరో లాక్డౌన్ తప్పదేమో. కానీ నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నది ఇండస్ట్రీలు రికవరీ మోడ్లో ఉన్నాయని చెప్తున్నారు నిన్న మాట్లాడిన దీంట్లో. అరే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇది ప్రభుత్వం ఇచ్చే లెక్కలు కదా, నా లెక్కలు కావు కదా. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ జనవరి అండ్ ఫిబ్రవరి దెబ్బతిన్నది. దిస్ ఈజ్ బిఫోర్ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్. ఇవాళ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇలా మహారాష్ట్ర పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్. భారతదేశంలో ఉన్న మొత్తం ఆటోమొబైల్ ప్రొడక్షన్ లో ఒక 20-25% మహారాష్ట్రలో ఉత్పత్తి అవుతాయి. దీనికి అతి కీలకమైన వర్క్ ఫోర్స్ మైగ్రెంట్ లేబరు. ఇవాళ మీకు సెంట్రల్ వెస్టర్న్ రైల్వేస్ ఇచ్చిన లెక్కలు చెప్తాను మీకు. ఈ లాస్ట్ 1 వీక్ లో మీకు 3,20,000 మంది వలస కూలీలు మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్ వెళ్ళిపోయారు. 1,10,000 మంది వలస కూలీలు బెంగాల్, అస్సాం, ఒరిస్సాకి వెళ్ళిపోయారు. ఇక సెంట్రల్ రైల్వేస్ లెక్కలు 4,70,000 మంది వలస కూలీలు మహారాష్ట్రను వదిలి ఉత్తర రాష్ట్రాలకు ఈస్టర్న్ స్టేట్కి వెళ్ళిపోయారు. అంటే మొత్తం 9 లక్షల వలస కూలీలు
మహారాష్ట్రను వదిలి వెళ్ళారు. మహారాష్ట్ర ఇది ఇండస్ట్రియల్ హబ్ కదా. ఉమ్, ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎకానమిస్ట్ లెక్కలేంటి? 82,000 కోట్ల రూపాయలు ఒక్క మహారాష్ట్రకే ఎకానమీలో లాస్ కాబోతుంది. 82,000 కోట్లు. అందువల్ల ఇంకా నీకు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రికవర్ అవుతుంది అని నిర్మలా సీతారామన్ చెప్పితే ఏం చెప్పాలి? ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివినట్టున్నారు. ఆమె తెలియక కాదు ఇది. షీ స్పీకింగ్ సమ్ అదర్ వాయిస్. ఏదో ఆమె అదానీ ఆస్తులు పెరిగినాయి గనక, అంబానీ ఆస్తులు పెరిగినాయి గనక, వాళ్ళ నెట్ వర్త్ విపరీతంగా పెరిగింది గనక, స్టాక్ మార్కెట్ లో మార్కెట్ క్యాపిటలైజేషన్ కొన్ని కంపెనీలకు పెరిగింది గనక ఎకానమీ బాగుందని అనుకుంటుంది. రాకేష్ జుంజున్వాలాకు బాగుంటే ఎకానమీ బాగున్నట్ట? రాకేష్ జుంజున్వాలా దేశంలో అతి గొప్ప స్టాక్ బ్రోకర్. మా అధికారులు అంతా సాఫీగా సాగుతోంది, ఆర్థిక వ్యవస్థ స్మూత్గా రన్ అవుతోంది, ప్రైవేటైజేషన్ ప్రక్రియ కూడా స్మూత్గానే రన్ అవుతోంది, కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని కూడా ఒక మాట అన్నారు. అధికారులు చెప్పారట, వారి కార్యదర్శులు చెప్పారట స్మూత్గా రన్ అవుతోందని. నిర్మలమ్మ గారు దయచేసి అధికారుల మాట వినకండి. రోడ్డు మీదకి వచ్చి ఊరెళ్తున్న వలస కూలీని అడగండి, ఉపాధి కోల్పోతున్న సామాన్యుని అడగండి. ఎకానమీ అంటే అది కదా అర్థమయ్యేది. ఉల్లిగడ్డ 7 రూపాయలకు అమ్ముకోక దివాలా తీస్తున్న ఉల్లి రైతులు అడగండి. వేరుశనగ నూనె ధరలు విపరీతంగా పెరిగినా గిట్టుబాటు ధర కాదు, పెట్టిన పెట్టుబడి రాని వేరుశనగ రైతులు అడగండి. అడగాల్సింది వీళ్ళని కదా, అధికారులను కాదు కదా. అధికారులు ఏముంటారు? మీరు ఏది కావాలంటే అది ఇస్తారు. మీరు ఎకానమీ బాగున్నట్లు లెక్కలేయండి అని అడగండి, ఎకానమీ బాగున్నట్టు లెక్కలిస్తారు. ఎకానమీ బాగా లేదు అన్నట్టు లెక్కలేయండి, బాగా లేనట్టు లెక్కలిస్తారు. మీకు జోక్ ఉంది. మీకు మ్యాథమెటిక్స్ వాడిని 2+2 అంటే 4 అంటాడు. మీకు 2+2 అని మీరు సామాన్యుని అడిగితే 4 అంటారు. గణిత శాస్త్రవేత్తను అడిగితే 3.9999 అంటారు. అధికారులను అడిగితే మీకు ఎంత కావాలి చెప్పండి మినిస్టర్ గారు అంటారు. మీరు 3 ఇవ్వంటే 3 ఇస్తాం, ఆన్సర్ 5 ఇవ్వంటే 5 ఇస్తాం కదా. అదే కదా మన దేశంలో ఉన్న సమస్య ఏంటంటే ఇంటెలిజెంట్ ఆఫీసర్లకు రాజకీయ నాయకులు వినరు. ఇంత రాజకీయ నాయకులకు చెప్పే ధైర్యం అన్నా ఆఫీసర్లు కనబడం లేదు. ఈ 2 కదా సమస్యలు. మన దేశంలో దేవుని విగ్రహాలకు శిల్పకళ ఎలా ఉండాలి నుంచి మొదలుకొని నీటిపారుదల ప్రాజెక్టుల డిజైన్ ఎలా ఉండాలి అనే వరకు అందరూ అన్ని రాజకీయ నాయకులు నిర్ణయిస్తారు కదా మన దేశంలో. సో అది కదా మన పొలిటీషియన్. నిర్మలా సీతారామన్ గారికి స్వతహాగా అర్థశాస్త్ర విద్యార్థి. ఆఫీసర్లు చెప్పారనేది ఏంటంటే ఇంతకన్నా ఆశ్చర్యంగా ఉంటుందా? ఆఫీసర్లు చెప్పడం అంటే ఎట్లుంటదంటే, నేను ఎమ్మెల్సీగా క్వశ్చన్ అడిగిన, ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల్లో సదుపాయాల కొరత ఉందా? క్వశ్చన్ ఏ. క్వశ్చన్ బి, ఉంటే నివారణ చర్యలు ఏమి తీసుకుంటారు అని. దానికి అప్పటి మంత్రి గారు ఆన్సర్ ఏంటి తెలుసా? ఏ ప్రశ్నకు సమాధానం లేదు, బి ప్రశ్నకు సమాధానం ఈ సమస్య ఉత్పన్నం కాదు అన్నారు. అధికార పార్టీ సభ్యులు కూడా నవ్వారు. ఇదేందయ్యా గాంధీ ఉస్మాన్ ఆసుపత్రిలో సదుపాయాల కొరత లేదు అని ఎట్లా చెప్తారు? మంత్రి గారు నాకు ఓపెన్ గా బయటకు కైకొని చెప్పారు, సార్ మా అధికారులు అట్లా చెప్పు అన్నారు సార్. సో అలా ఉంటుంది. నువ్వు అధికారులకు ఏ ఆన్సర్ ఇవ్వంటే ఆన్సర్లు ఇచ్చి ఉంటారు. అందుకని అలాంటి అధికారులు మార్చుకొని కొద్దిగా మా సమాజం వైపు ఆలోచించి ఆ అధికారులు పెట్టుకోండమ్మా. అన్యాయమితగా మీరు చూడదలుచుకోలేదు, మీరు వినదలుచుకోలేదు. సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్, సెలెక్టివ్ రిటెన్షన్ కదా ఇది. రైట్. ప్రైవేటైజేషన్ అనేది చాలా స్మూత్గా జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఆపేది లేదు. కరోనా దారి కరోనాదే, ప్రైవేటీకరణదే అని చెప్పి కూడా గట్టిగా అన్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ఉద్యమం వారి దాకా ఎందుకు చేరడం లేదు అనే ఒక అంశం, ప్రైవేటీకరణని ఆపాలనే ఆలోచన ఎందుకు చేయడం లేదనేది రెండో అంశం అయితే, కరోనా విషయంలో ఇంత సీరియస్గా ఆర్థికంగా మారటోరియంలు కూడా ఇవ్వమని చెప్తున్న ప్రభుత్వం చాలామంది ఉద్యోగులు కానీ, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఉద్యోగులు కానీ, కూలీలు కానీ, లేకపోతే లేబర్ కానీ, వీళ్ళు మళ్ళీ ఉద్యోగ అభద్రతలోకి వెళ్ళిపోతున్నారు. ఎనీ మూమెంట్ మళ్ళీ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుందేమో అనే ఆ మెడ మీద కత్తిలాగా ఫీల్ అవుతున్న పరిస్థితి. ఒకవైపు మళ్ళీ జీతాల్లో కోతలు తప్పవేమో అనే ఇంకొక భయం మరొక వైపు వెన్నాడుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇలాగే మొండిగా ఉంటుందా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమన్నా ప్లాన్ బి ఏమైనా ఉందా నిర్మలా సీతారామన్ గారి దగ్గర? చుట్టుమరావు గారు, ఈ ప్రైవేటైజేషన్కి సంబంధించి ఎక్కడా వెనక్కి తగ్గడంలా, ఒకవైపు మూమెంట్స్గానే ఉన్నాయి, కరోనాగానే ఉంది. కానీ ఇందాక మీరు చెప్తుంటే నేనే ఆపాను. ఆ ప్రైవేటైజేషన్ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. పర్టికులర్లీ మన వైజాగ్ స్టీల్కి సంబంధించి అంత పెద్ద ఉద్యమం నడుస్తోంది. చాలామంది
మేధావులు చెప్తున్నారు దాన్ని ప్రైవేటైజ్ చేయొద్దని. అది వేలాది కార్మికులకు సంబంధించిన అంశం, అలాగే సెంటిమెంట్తో కూడిన అంశం. అది అమ్మొద్దంటే దాంతోపాటు 7,000 ఎకరాల భూములు కూడా అమ్మడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు అది కూడా పోయే కార్యక్రమం మొదలైంది. ఆవిడ పని కట్టుకొని ఎందుకు ఆ విషయం చెప్పారు? కరోనా గురించి, కరోనాలో దేశం అతలాకుతలం అవుతుంటే దానికి కన్ఫైన్ అవ్వకుండా ప్రైవేటైజేషన్ కూడా జరుగుతుందనే ప్రస్తావనని ఎందుకు చేసి ఉంటారు? ఇక్కడ సింపుల్ అండి, ఆల్రెడీ ఇది ప్రీ డిసైడెడ్ మైండ్ అండి. ప్రీ డిసైడెడ్ మైండ్ అయ్యి ఉండి ఆఫీసర్స్ కానీ మిగతా ఎవరు చెప్పింది కానీ ఈ సంవత్సరం మనం వనరులు సమకూర్చుకోవాలంటే కనుక ఓన్లీ మార్గం ప్రైవేటైజేషన్, డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు. ఒక విధంగా చూస్తే ఫిబ్రవరి, మార్చ్, జనవరి నుంచి చూస్తే జిఎస్టీ కలెక్షన్స్ 1,00,000 కోట్ల పైన దాటి సిగ్నిఫికెంట్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. జిఎస్టీ కలెక్షన్స్ ఇంత పెరిగినాయి కాబట్టి ఎకానమీ తేరుకుంటోంది అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటి, లో బేస్ పైన పెరగటమే కాకుండా ఎక్కువగా కంప్లైంట్స్ తోటి పెరిగింది, అంతేగాని ఎకానమీ బ్రాడ్గా రికవర్ అయిందని కాదు ఆ కలెక్షన్స్ పెరగటం. కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం వనరులు సమకూర్చుకోవడానికి 1,75,000 కోట్లకి ఇది ఒక్కటే మార్గంగా చూశారు. సరే చూసారు కాదనండి. బ్యాంకుల దగ్గర నుంచి 2 ప్రైవేట్ బ్యాంకులు కూడా అమ్మేస్తాము, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అవనండి, ఇంకేదైనా సరే ఆల్రెడీ నీతి ఆయోగ్ ఏదైతే రికమెండ్ చేస్తుందో అట్లా అమ్మేస్తాం, ఇవన్నీ కూడా పెట్టారు. అయితే ఈ డబ్బులు ఏ మూలకి సరిపోతాయి? ప్రభుత్వం ఈ డబ్బులు ఏం చేద్దామని సరే సీరియస్ గానే ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి లేకపోతే ఫ్యూచర్ జనరేషన్స్ కి సంథింగ్ డెవలప్మెంట్ చేద్దాము అని చెప్పేసి అని ఇవన్నీ పనికిరాని వనరులు అందుకని అమ్మేసి చేస్తున్నాము. బీపీసీఎల్ ఏమన్నా పనికిరాని వనరా అండి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమన్నా పనికిరాని వనరా? షిప్పింగ్ కార్పొరేషన్ ఏమన్నా పనికిరాని వనరా? ప్రాఫిటబుల్ గానే ఉన్న బిఈఎంఎల్ కానీ బిహెచ్పి కానీ ఏమన్నా పనికిరానియా? హిందుస్థాన్ కాపర్ అమ్ముతామని అన్నారు. దేశంలో అదర్ దాన్ ప్రైవేట్ సెక్టర్ వేదాంత ఓన్లీ కాపర్ ప్లాంట్ మేజర్ది హిందుస్థాన్ కాపర్. అండ్ ఇవాళ రీన్యూవబుల్, సోలార్ ఎనర్జీ అన్నింటికి కాపర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్. అది కూడా అమ్మేస్తాము అని చెప్పేసి అని ఆల్రెడీ ఇష్యూ చేయటం కానీ ఆర్డర్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంటే ప్రభుత్వం ఆ మొండి వైఖరి ఏదైతే అవలంబిస్తుందో నిధుల సమీకరణలో మంచిది కాదు, అది కరెక్ట్ విధానం కూడా కాదు. ఇది వరకు ఏదైతే కనుక మార్గరెట్ థాచర్ గారి టైం అప్పుడు బ్రిటన్ అన్నమాట కొన్ని స్టెప్స్ తీసుకుంటే అప్పుడు ఉన్న సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఏ స్టెప్స్ అయితే తీసుకున్నారో దానికి ఇప్పుడు కంపేర్ చేయలేం. మనం చేయలేకుండా ఇప్పుడు నేను ప్రైవేటైజ్ చేస్తాను, ప్రభుత్వం అసలు బిజినెస్ లో ఉండకూడదు అనేది మాట్లాడటం అబ్సల్యూట్ తప్పు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు అన్నారు, వెరీ యాప్ట్ క్వశ్చన్. మనకందరికీ తెలుసు దాని ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత, ల్యాండ్ వాల్యూ ఎంత, అసెట్ వాల్యూ ఎంత. ఇవాళ ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా ఆక్సిజన్ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి, మిగతా రాష్ట్రాలకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ కూడా వెళ్ళింది. సింపుల్ కామన్ సెన్స్ ఏ ఒఫీషియల్ కైనా తెలుసు, ఇంజనీర్ కైనా తెలుసు. స్టీల్ కంపెనీలన్నీ కూడా ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా ఉంటుంది, 1000 టన్స్ వరకు. ఇవాళ మేజర్ సప్లైస్ ఎవరు చేస్తున్నారండి? సెయిలును విశాఖ స్టీల్ ప్లాంటే చేస్తున్నాయి ప్రభుత్వం సైడ్ నుంచి ఆక్సిజన్ సప్లైస్. మీరు ఇలాంటి కంపెనీల్లో కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఇవాళ నిజంగా కూడా వైజాగ్ స్టీల్ పోస్కో చేతిలో ఉంటే ఈ పరిస్థితి వస్తే ఇస్తారా వాళ్ళు ఇలా ఆక్సిజన్ ఉదారంగా ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకు ఇస్తారు సార్? బ్లాక్మెయిల్ చేస్తారు. ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తారో నేను చెప్తాను. వేదాంతకి పొల్యూషన్ తోటి అందరూ చనిపోతున్నారు ప్రజలని చెప్పేసి అని చూటికోరిన్లో ప్లాంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలిసిన విషయం. ఎంతమంది చనిపోయారు అక్కడ యాక్సిడెంట్ లో కానీ ఆ పొల్యూషన్ తో కానీ. ఇవాళ బ్లాక్మెయిల్ స్ట్రాటజీ ఏం చెప్తారు అక్కడ? అనిల్ అగర్వాల్ గ్రూప్ వాళ్ళు మాకు కంపెనీని తెరవనియండి, 1000 టన్నులు ఆక్సిజన్ తయారు చేసి ఇస్తామని అంటారు. అయినా ప్రజలు ఒప్పుకోవట్లే అక్కడ. మీరు చూడండి, ఎందుకంటే ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ యాటిట్యూడ్ అట్లా ఉంటుంది. ఏ సమయానికి ఆ సమయాన్ని అన్నమాట బ్లాక్మెయిల్ చేయడానికి ఎట్లా వాడుకోవచ్చు అని. అంటే ఇవాళ ఈ విపత్కర పరిస్థితి ఉంది కదా, నువ్వు 1000 టన్నులు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కంపెనీ ఓపెన్ చేయనిస్తానని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, రేపు ఇమీడియట్ గా అది వెసులుబాటుగా పెట్టుకుని కంపెనీనే ఓపెన్ చేస్తాడు. మళ్ళా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, వాతావరణ కాలుష్యం వీటన్నిటికీ కూడా దారితీస్తుంది. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ ఫస్ట్ ప్రాఫిట్స్ ముఖ్యం ఉంది, తర్వాతే మానవతా దృక్పథం. మీరు ఏదో అన్ని కంపెనీలు, కొన్ని టాటా కంపెనీలు పనిచేసినట్టు, లేకపోతే కొంతమంది, నేను ప్రతి ఇండస్ట్రియలిస్ట్ బ్లేమ్ కూడా చేయట్లేదు, లైక్ మహీంద్రాస్ ఉన్నారు,
వెంటిలేటర్స్ లో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత చేశారో అందరికీ తెలిసింది. మేజర్ కంపెనీస్ మాత్రం డెఫినెట్లీ ఈ మానవతా దృక్పథం ఉండదు. కాబట్టి ఇది అప్రోప్రియేట్ టైం కూడా కాదు. ఇవాళ 100 రూపాయలకి అమ్ముడుపోయే ఆస్తి కూడా 25 రూపాయలకి 30 రూపాయలకి అమ్ముడుపోయే పరిస్థితి. ఈ కోవిడ్ క్రైసిస్ ఇంకా పెరిగితే అలాంటప్పుడు మీరు అట్లా చీప్ వాల్యుయేషన్స్ కి ప్రభుత్వ ఆస్తులై ప్రజల ఆస్తులండి, ప్రజలు ట్యాక్సులు కట్టితే ఆ ట్యాక్సుల ద్వారా మీరు డెవలప్ చేసిన ఆస్తులు, ఓవర్ ది డికేట్స్ పెరిగిన ఆస్తులు, అలాంటి ఆస్తులను అమ్మేస్తారండి. అమ్మకుండా కొన్ని రోజులు ప్రభుత్వం మెయింటైన్ చేయలేదు, వాళ్ళకేమి ఎడిషనల్ బర్డెన్ పట్టట్లేదే. విశాఖ స్టీల్ ప్లాంట్ మార్చి రికార్డ్ ప్రొడక్షన్ అయింది, ప్రాఫిటబిలిటీ వచ్చింది, ఏప్రిల్లో కూడా ప్రాఫిటబిలిటీ హ్యూజ్ గా ఉంది, స్టీల్ సైకిల్ అప్ ఉంది. ఇవన్నీ బేసిక్ కొంత కామన్ సెన్స్ స్టెప్స్ తీసుకునే ఇది కూడా కనపట్లేదు ఇవాళ. అంటే ప్రభుత్వం మొండి వైఖరికి కారణం ప్రభుత్వం ఆలోచన తీరు కూడా. అంటే ఇటు మోడీ గారు ఒకసారి డిసైడ్ చేసేస్తే, ఆర్థిక మంత్రి గారు ఇక ప్రధానమంత్రి గారు డిసైడ్ చేశారు కాబట్టి నేను ఇదే స్టెప్స్ తీసుకుంటాను, ఎవరేం చెప్పినా మాట్లాడితే మాకు డేటా ఉంది అని అంటారు. ఏమి డేటా ఉంది సార్? ఇప్పుడే ఒక వీడియో చూస్తున్నా నేను, ది వైర్. రైట్, కుటుంబరావు గారు ఫ్రీజ్ అయింది, నేను మళ్ళీ తీసుకుంటాను. నాగేశ్వర గారు, ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి మధ్య వీళ్ళు ఏం చేశారు? విజన్ లేకుండా, లేకపోతే ఫస్ట్ ఫేజ్ ఎక్స్పీరియన్సెస్తో ఇన్ఫ్రాని డెవలప్ చేసుకోవడం కానీ ఇటువంటి విషయాల్లో ఫెయిల్ అయ్యారు. ఆక్సిజన్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన డిమాండ్ని దృష్టిలో పెట్టుకునైనా ఇదంతా చేసుకోలేవు. ఇవన్నీ చాలా మాట్లాడుతున్నాం మనం, విచ్ ఈజ్ ఫ్యాక్ట్. అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఫేజ్లో చాలామంది రోడ్డున పడ్డారు. ఫస్ట్ ఫేజ్లో పోయిన వాళ్ళలో నాకు తెలిసి 20-30% పీపుల్ కూడా ఉద్యోగాలు మళ్ళీ వచ్చి ఉండవు. చాలామంది ఇంకా ఉద్యోగాలు లేకుండానే ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతోంది. అండ్ ఇంకా చాలా కంపెనీలు కోత పెట్టిన జీతాలను ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇంకా చాలా కంపెనీలు పునరుద్ధరించలేదు. మళ్ళీ ఇప్పుడు అదే ప్రమాదం ఉంది. మళ్ళీ ఉద్యోగాల అభద్రత, కాస్ట్ కటింగ్ కార్యక్రమాలు, లేకపోతే జీతాల్లో కోతలు, ఇలాంటి ప్రమాదం పొంచి ఉంది. మళ్ళీ ఆ పరిస్థితి వస్తే వాళ్ళు రోడ్డున పడకుండా, లేకపోతే కొన్ని అవాంఛనీయ ఘటనలు జరగకుండా, కొనుగోలు శక్తి పడిపోకుండా, డిమాండ్ సప్లై సూత్రం దెబ్బతినకుండా ఎలా దీనికి వీళ్ళ దగ్గర ఏమి ముందస్తు చర్యలు ఉన్నట్టు కనిపించడం, అంత మొండిగా ఉన్నారు వీళ్ళు. మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే ముందు ప్రైవేటైజేషన్ పైన ఒక మాట. ఎందుకు ఈ సమయంలో కూడా ప్రైవేటైజేషన్ ఆపము అంటున్నారంటే, ఒకటి మార్కెట్ ఫండమెంటలిజం, మార్కెట్ ఉన్మాదం. ఇప్పుడు ఈ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ ను ఇవాళ ఎవరికి ఇచ్చారు? భారత ప్రభుత్వము తయారు చేయమని పబ్లిక్ సెక్టర్ కంపెనీలైన హాప్కిన్స్ బయోఫార్మా, ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్, ఇలాంటి వాటికి ఇచ్చారు. అంటే ప్రభుత్వ రంగ యూటిలిటీ కనబడుతుంది కదా. ఇలా ఆక్సిజన్ ఎవరు తయారు చేస్తున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ తయారు చేస్తుంది. అయినా కూడా మేము పబ్లిక్ సెక్టార్ రోల్ ఇన్ ఎకానమీ, ఆ పబ్లిక్ సెక్టార్ పైన అనేక లోపాలు ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు, కావాలని అంటున్నా, అది వేరే సబ్జెక్ట్. పబ్లిక్ సెక్టార్ యొక్క యూటిలిటీ కూడా ఎకానమీలో ఉంటుంది అనేది గుర్తించని మార్కెట్ ఉన్మాదం. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఎకానమీని నిలబెట్టడానికి అనివార్యంగా ప్రభుత్వం కొంత ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టాలంటే ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ఆదాయం ఎలా వస్తుంది? వెల్త్ ట్యాక్స్ వేయాలి. అది సంపన్న వర్గాలపైన వేయాలి, వేయదలుచుకోలేదు. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేయాలి. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే మీ తండ్రి నుంచి, తల్లిదండ్రుల నుంచి మీకు కనుక 100 కోట్లు వారసత్వంగా వస్తే ఒక 5% పన్నేయండి, 5 కోట్లు. మీకు అది ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటారు. మీకు 100 కోట్లు ఆస్తుంటే 1% ట్యాక్స్ వేయండి, 0.5% వెల్త్ ట్యాక్స్ అంటే 50 లక్షలు వేయండి. అది ఎవరికి వేయాలి? సంపన్న వర్గాల మీద వేయాలి. సంపన్న వర్గాల మీద వేయడం అనేది ఆ క్లాస్ బయాస్ రీత్యా ఇష్టం లేదు. లేదంటే కార్పొరేట్ ట్యాక్స్ పెంచాలి. మీకు అమెరికా లాంటి పెట్టుబడిదారి దేశంలో కూడా ఇవాళ అమెరికా ఆర్థిక మంత్రి ఏమని ప్రకటించాడు? మేము కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ పెంచుతాము, ఎందుకంటే ప్రభుత్వానికి డబ్బులు కావాలి, ప్రజల సంక్షేమం పైన మేము ఖర్చు పెట్టాలి. ఇవాళ ప్రజల సంక్షేమం పైన ఖర్చు పెట్టాలంటే మాకు తప్పదు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ పెంచడము అని అమెరికా ఆర్థిక మంత్రి ప్రతిపాదిస్తే ఆయన బైడెన్ సోషలిస్టు, బైడెన్ నాశనం చేస్తున్నాడని తిడుతున్నారు రిపబ్లికన్ పార్టీ వాళ్ళు. ఆయన అదే కాకుండా అమెరికా కనుక కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ పెంచితే ప్రపంచంలో ఇతర దేశాల్లో తక్కువ ఉంటే కంపెనీలు ఆ దేశాలకు వెళ్ళిపోతాయి కనుక మీరు కూడా పెంచండి,
గ్లోబల్ కార్పొరేట్ కామన్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండాలి, ప్రపంచమంతా ఒకటే రకమైన కార్పొరేట్ ఆదాయ పన్ను ఉండాలి అని అమెరికా ఆర్థిక మంత్రి ప్రతిపాదిస్తున్నారు. అయినా కూడా ఇక్కడ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఇస్తున్నాం, మనం పెంచదలుచుకోలేదు. అందువల్ల సంపన్న వర్గానికి పెంచినప్పుడు ఇంకో మార్గం ఏముంటది, డబ్బులు సంపాదించడానికి విలువైన ఆస్తులు అమ్మాలి. ఇక మూడవది ఏంటంటే ఆస్తులు ప్రైవేటీకరణ మంచిదా కాదా, డిస్ఇన్వెస్ట్మెంట్ మంచిదా కాదా పక్క పెడదాం. నేను అనేది ఏంటంటే అది మంచిదే అనుకున్నా కూడా సందర్భం ఏంటి, నీకు 4 రూపాయలు ఎక్కువ వచ్చినప్పుడు అమ్మాలా తక్కువ వచ్చిన అమ్ముతావా? ఇప్పుడు ఎకానమీ దెబ్బతిని కోవిడ్ ఫియర్స్ వల్ల స్టాక్ మార్కెట్ పడిపోయి షేర్ల విలువలు పతనమైనప్పుడు నువ్వు అమ్మకానికి పెడితే ప్రభుత్వానికి డబ్బు వస్తుందా? రాదు. కానీ ఎందుకు చేస్తుంది? కారణం ఏంటంటే మన దేశంలో ఉన్నది క్యాపిటలిజం కాదు, క్రోనిజం. రఘురామరాజన్ బుక్ రాశాడు, చదవండి, సేవింగ్ క్యాపిటలిజం ఫ్రమ్ ద క్యాపిటలిస్ట్ అని. పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడిదారు విధానాన్ని కాపాడండి అన్నాడు. ఈ క్రోనిజానికి తేడా ఏంటంటే వీరికి తమ వారికి కారు చౌకగా విలువైన ప్రజల ఆస్తులను అప్పచెప్పాలి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆదానికి అప్పచెప్పాలి, లేదు కృష్ణ విశాఖ స్టీల్ ఇంకోరికి అప్పచెప్పాలి. ఇదే గొడవ. 6 విమానాశ్రయాలని పాండమిక్ టైంలో ఆదానికి అప్పచెప్పారు కదా, 25% ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ ఉన్నదాన్ని. సో ఈ కార్యక్రమంలో తమ వారి ఆశ్రిత పెట్టుబడిదారులు అంటారు. ఈ క్రోనీస్ కు అప్పచెప్పడానికి ఇది అదనైన అవకాశము. దీన్నే డిజాస్టర్ క్యాపిటలిజం, లాస్ట్ టైం కూడా మనం చర్చుకున్నాం, ద షాక్ డాక్టర్ ద డిజాస్టర్ క్యాపిటలిజం అని. అందువల్ల ప్రైవేటైజేషన్ ఈ సమయంలో కూడా ఆగదు అని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడంలో ఉద్దేశం. ఇక మీరు అడిగిన మరో ప్రశ్న, ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చు పెట్టారా, ప్లాన్ బి ఉందా? సమస్య ఏంటంటే వెంకటకృష్ణ, ఎకానమీ అనేది రాజకీయాల్ని ప్రభావితం చేయడం లేదు. అంటే ప్రభుత్వాల ఎకనామిక్ పర్ఫార్మెన్స్ బట్టి ప్రజలు ఓటు వేయడం లేదు. అందులో బీజేపీ ఏజ్లో, మోడీ యుగంలో ఇది చాలా ముఖ్యం. ఇది నేను చెప్పడం కాదు, డిమానిటైజేషన్ వల్ల పెద్ద ఎత్తున జనం ఇబ్బందులు పడ్డా ఉత్తరప్రదేశ్ లో గెలిచారని చెప్పి ప్రైమ్ మినిస్టర్ కు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా ఉన్నవారు ఒక బుక్కే రాశారు. ఒక ఆయన సాఫ్ట్ పవర్ ఇన్ గ్లోబల్ పాలిటిక్స్ అని బుక్ రాశాడు. అంటే సాఫ్ట్ పవర్ తోని ఇప్పుడు మోడీ గారు ఒక 10 నిమిషాలు మాట్లాడితే మనమే కింద మీద అవుతాం. అరే నిజమే కదా, మై ఆప్కే లియా అన్నడనుకో, అరే నిజమే కదా అని. ఆ సాఫ్ట్ పవర్ తోని, లేదంటే టైం కు మనకి మీకు ఏమని మళ్ళీ చెప్పండి. అంటే మైనే ఆప్కే లియా లియే ఏ కర్ రహా హూ అన్నడనుకో, అరే మన కొరకు చేస్తున్నాడు కదా మోడీ అనుకుంటాను. మోడీ క్రిటిక్ కూడా అనుకుంటాడు. అది గొప్పతనం మోడీది. సాఫ్ట్ పవర్ ఒకటి. తర్వాత రెండోది ఉంటది, ఇప్పుడు మీకు ఆయన ఉన్నాడు అనురాగ్ ఠాకూర్. అనురాగ్ ఠాకూర్ వెంటనే ఆయన ఏదో ఒక మతపరమైన వివాదాన్ని పట్టుకొని వస్తాడు. యోగి ఆదిత్యనాథ్ రామ మందిరం తీసుకొని వస్తాడు. సాక్షి మహారాజ్ ఆవును పట్టుకొని వస్తాడు. లేకుంటే ఇంకోటి పాకిస్తాన్ పట్టుకొని ఇంకోరు వస్తారు. అయిపోయాయి కదా, మొత్తం మారిపోతుంది కదా వ్యవస్థ అంతా. అంటే ఎకానమిక్ పర్ఫార్మెన్స్ తో రాజకీయాలు ప్రభావితం చేయడం లేదు. పెట్రోల్ ధరలు 100 రూపాయలైనా 1,00,000 మంది మధ్యతరగతి విద్యావంతులు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓటే లేదా? అవును. అందువల్ల మీకు ప్రజలు ఆర్థిక పర్ఫార్మెన్స్ ను చూసి ఓట్లు వేయనప్పుడు, అంటే ఎకానమీ ఏమైనా, ఉద్యోగాలు ఎక్కడ పోయినా, ధరలు ఎంత పెరిగినా ప్రజలు వేరే అంశాలపైన ఓట్లేస్తున్నారు కదా. ప్రజలు మతం పైన, డబ్బు ప్రభావంతో ఓట్లేస్తున్నారు. ఇవన్నీ వేసినప్పుడు ఇక భయపడాల్సిన అవసరం ఏముంటది? మేము ఫైనల్ గా నాగేశ్వర గారు, నిర్మలా సీతారామన్ ధైర్యం ఏంటంటే, ఫైనల్ గా నాగేశ్వర గారు ఒక మాట, మీరు కుటుంబరావు గారు ఫైనల్ గా లాస్ట్ మనకి ఉన్నది హార్డ్లీ 10 మినిట్స్ కూడా లేదు. ఈ 10 మినిట్స్లో ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన దాంట్లో కీలకమైన అంశాలు ఏంటంటే, లాక్డౌన్ తప్పదు ఒకటి, అది ప్రధానమంత్రి మాటలను బట్టి అర్థమైనా లేకపోతే పరిస్థితులను బట్టి అర్థం చేసుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయినా తప్పదు. రెండవది, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, 7.35 ఇన్ఫ్లేషన్ ఉంది. సో దీన్ని కూడా మనం తట్టుకునే పరిస్థితి లేదు. ప్రజల కొనుగోలు శక్తి రోజు రోజుకు పడిపోతుంది ధరల పెరుగుదల విపరీతంగా ఉండడం వల్ల. వీటన్నిటి నేపథ్యంతో పాటు ఇందాక నేను అడిగిన ఉద్యోగాల అభద్రత కానీ, లేకపోతే జీతాల కోత కానీ, లేకపోతే ఆల్రెడీ నిరుద్యోగులు అయిపోయిన 70% ఆఫ్ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు 70% నిరుద్యోగులుగా ఉన్న పరిస్థితి ఇప్పుడు. కనీసం 50% అయితే మినిమం ఉన్నారు కదా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆదుకునే కార్యక్రమం ఏమైనా ఉందా ఈ ప్రభుత్వం దగ్గర? ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు విజన్ ఉన్నట్టు కనిపించట్లే. ఏమీ కాదు, ఇంకో 2 వారాల్లో మొత్తం తగ్గిపోద్దనే ఏదో ఒక భ్రమలో ఉన్నారేమో అనిపిస్తుంది. నాగేశ్వర గారు,
ఈ యాంగిల్లో కంక్లూడ్ చేద్దాం. ఆదుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళ నమ్మకం. నిర్మలా సీతారామన్ ధైర్యం ఏంటంటే, నేనేం పని చేయకపోయినా మా అమిత్ షా చూసుకుంటాడు. ప్రజలు ఆర్థిక అభద్రతకు కారణం ప్రభుత్వం అనుకోదు. రోహింగ్యాలు హైదరాబాద్ లో ఉండడం వల్లనే హైదరాబాద్ లో ఉద్యోగాలు దొరుకుతలేవు అనుకుంటారు ప్రజలు. సో అందువల్ల ప్రజలు భావోద్వేగపరమైన అంశాలకు రియాక్ట్ అవుతున్నంత కాలం ఆదుకోవాల్సిన అవసరం లేదు కదా ప్రభుత్వాలకు. ప్రభుత్వాలు అలా పని చేయడం లేదు కదా. ఇంకొకటి ఏం చేస్తారంటే, ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ పెరిగినప్పుడు ఈ ఈ వీరి నినాదాలు, మతం కానీ ఇతర నినాదాలకు పలుకు బలం పెరుగుతుంది. మీరు గమనించండి, ప్రపంచ వ్యాపితంగా లేటెస్ట్ గా ఒక పుస్తకం కూడా వచ్చింది. రిలీజియాసిటీ ఎక్కడ ఉన్నది అంటే పేదరికం ఉన్న చోట ఎక్కువ ఉంటుంది. మీరు గమనించండి, మీకు ఎక్కడ పేదరికం ఉంటే అది ఏ మతం అన్నా కానీ, అది ఈ మతం ఆ మతంతో తేడా లేదు. అంటే ప్రజలు ఆర్థిక అభద్రతలో ఉన్నప్పుడు ఇలాంటి నినాదాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అందువల్ల ఆదుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటిదాకా ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చి ప్రజలు ఎకనామిక్ పర్ఫార్మెన్స్ పైన పొలిటికల్ జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు, అలా ఇచ్చే రాజకీయ చైతన్యం ప్రజలకు వచ్చినప్పుడు ఆదుకుంటారు. లేకపోతే చేసేది కాస్త, చెప్పుకునేది ఎక్కువ. ఇంతకుముందు ఆత్మనిర్భర ప్యాకేజ్ 21 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు కదా. ఇస్తే నీకు కేంద్ర బడ్జెట్ లో కనబడాలి కదా. కేంద్ర బడ్జెట్ 21 లక్షల కోట్లు పెరగాలి కదా. నేను ఇదివరకు కూడా మన డిబేట్ లో చెప్పాను, కేంద్ర బడ్జెట్ 21 లక్షల కోట్లు పెరగకపోతే ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది? ఇప్పుడు వెంకటకృష్ణ, మీరు నా ఇంటికి వచ్చి 1,00,000 రూపాయలు ఇస్తారు. నా ఇంట్లో ఉన్న డబ్బు 1,00,000 రూపాయలు పెరగాలి కదా. నాకు అంత దగ్గర అంతకుముందు 20,000 ఉన్నాయి అనుకో, మీరు ఇచ్చిన తర్వాత 1,20,000 కావాలి కదా. నా దగ్గర 20,000 22,000 అయినాయి. వెంకటకృష్ణమో లైవ్ లో వచ్చి మైనే నాగేశ్వర్ కో 1,00,000 రూపాయ దియా అంటున్నాడు. అరే నా దగ్గర అంతకుముందు 20 ఉండే, వెంకటకృష్ణ ఇంటికి వచ్చి పోయినాక 22,000 అయినాయి. అంటే ఇది ఎక్కడ రాజకీయం అండి? రైట్. కుటుంబరావు గారు, ఫైనల్గా వీళ్ళని ఆదుకునే కార్యక్రమం కానీ వచ్చే ప్రమాదాన్ని కానీ ఊహిస్తే ఈ ఉద్యోగులు, కూలీలు వీళ్ళందరినీ ఒక ప్యాకేజ్ లాంటిది ఇచ్చుకోవడమో లేకపోతే ముందస్తు జాగ్రత్తలుగా ఏమైనా తీసుకోవడం ఇలాంటిదేం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం పర్స్పెక్టివ్ మారుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సపోజ్ బెంగాల్ గెలవగలిగే, అది కూడా ఎలక్షన్ మీద ఆధారపడి ఉంటుందా? అంతే, ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు నాగేశ్వర్ గారు చెప్పినట్టు ఇష్యూస్ అనమాట కేంద్ర ప్రభుత్వం చూస్తుంది, ప్రజలు ఓటు దేనికేస్తారు అని చెప్పేసి. ఆర్థిక పరమైన అంశాలు కాదు, రాజకీయ పరమైనవి కానీ, లేకపోతే రిలీజియస్ ఇట్లా వేరే ఎమోషనల్ ఇష్యూస్ ఏవైతే రెచ్చగొడతారో ఆ ఇష్యూస్ పైన అని చెప్పేసి క్లియర్ గా అందరూ ఆలోచిస్తున్న విషయం, అర్థం చేసుకున్న విషయం. కాబట్టి రేపు బెంగాల్ గెలిచిన తర్వాత ఏమంటారంటే, చూడండి మేము కోవిడ్ టైం అప్పుడు ఇంత చేసినా బెంగాల్లో కూడా మాకే ఓట్లు వేశారు ఇప్పుడు, కాబట్టి ఇది ఇప్పుడు కొత్తగా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని అరాకొరాగానే ఉంటుంది. సపోజ్ బెంగాల్ పోయింది అనుకోండి, ఎంతో కొంత ప్రజల్లోనమాట మద్దతు కోసమని, లేకపోతే కాస్త ఆ ఓటమిని ఇచ్చి తప్పించుకోవటానికి అనమాట ఒక ఉద్దీపన ప్యాకేజ్ కానీ అట్లా అనౌన్స్ చేసే పరిస్థితి కూడా. దిస్ ఈస్ వన్ వ్యూ. బట్ ఈ వ్యూ పక్కన పెట్టినా ఫాస్ట్ గా క్రంబుల్ అయిపోతుంది ఎకానమీ, చాలా ఫాస్ట్ గా. 2 వారాల్లో ఇంత స్పీడ్గా కొలాప్స్ అవుతున్నది ఎకానమీ ఇదివరకు ఎప్పుడు చూడలేదు. అందరూ రివిజన్ ఇచ్చేస్తున్నారు. 13-13.5% జీడిపి పెరుగుతున్న ఎకానమిస్టులు అందరూ కూడా ఇప్పుడు 10.5, 11కి దించేశారు. అది మేబీ ఈవెన్ 9కి కూడా దింపేస్తారు ఇంకా. కాబట్టి ఈ నెగిటివ్ గ్రోత్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు, ఫాస్ట్ గా పడుతున్నప్పుడు ప్రభుత్వం కొత్త ఉద్దీపన ప్యాకేజ్ తోటి అట్లీస్ట్ మే 1st వీక్ ఆర్ 2nd వీక్ లో రాకపోతే మాత్రం ఒక మానవతా దృక్పథంతో ఇటు వలస కార్మికుల దగ్గర నుంచి, చిన్న పరిశ్రమల దగ్గర నుంచి అందరినీ కూడా ఆదుకోకపోతే, పోయిన సంవత్సరం ఏదైతే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అన్నట్టు ఒక బోగస్ ప్యాకేజ్ తోటి నడిపిద్దామని ఈసారి అనుకుంటే మాత్రం వీఆర్ ఇన్ ఫర్ వెరీ 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 బ్యాడ్ టైమ్స్. మనం ఎంతసేపు ఇవన్నీ కరెక్టే, కానీ ఎంతసేపు మనం కేంద్రాన్ని ప్రశ్నించడం, కేంద్రాన్ని నిలదీయడం, కేంద్రాన్ని నిందించడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఏముండదా? రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా చందమామలు, కేంద్ర ప్రభుత్వం ఏమో సూర్యుడా? కాదు కదా. పాపులర్ గవర్నమెంట్సే, వీళ్ళకి రెవెన్యూస్ ఉన్నాయి, వీళ్ళకి బడ్జెట్స్ ఉన్నాయి. వెంకటకృష్ణ గారు, ఈ పాండమిక్ అనేది, ఈ కోవిడ్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి వరమైంది నేను చెప్తున్నా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీకు ఇష్టం వచ్చినట్టు బారో చేసుకోవచ్చు అని చెప్పేసి
అటువైపు దృష్టి పెట్టకుండా ఉండేపాటికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసింది, చాలా ప్రభుత్వాలు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాయిలాలకి వాళ్ళకి ఎవరైతే ఓట్లు వేస్తారనుకుంటున్నారో ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కే ఏదైతే వెల్ఫేర్ మెజర్స్ మేము తీసుకుంటున్నామని దానికి విధంగా అనమాట పబ్లిసిటీ చేసుకుంటా మేమే కదా ఆపద్ బాంధవులను పోర్ట్రే చేసుకుంటా ఓట్ బ్యాంక్ ప్రొటెక్షన్ మెజర్స్కి వెళ్తున్నారు. అంతేగాని ఈ టైం అప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి కాస్త ఆస్తుల కల్పన చేయటం కానీ, ఇటు డెవలప్మెంట్ తోటి అసెట్స్ క్రియేట్ చేయటం కానీ, అట్లా ఖర్చు పెడదామని ఎక్కడ కూడా దృష్టి ఏమన్నా పెడతామయ్యా చెప్పండి, పెట్టట్లేదు. కాబట్టి ఆటోమేటిక్ గా ఏదైతే ఫిజికల్ డిసిప్లిన్ ఉందో ఆ డిసిప్లిన్ కూడా పోయింది చాలా వరకు రాష్ట్రాల్లో, ఎక్సెప్ట్ ఫర్ కపుల్ ఆఫ్ స్టేట్స్. ఎంత ఎఫెక్ట్ అయినా బెస్ట్ ఎగ్జాంపుల్ కేరళ తీసుకుంటాను. ఆక్సిజన్ కెపాసిటీ కేరళ పెంచుకుందండి ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి. ఇవాళ ఓన్లీ స్టేట్ వేర్ దేర్ ఈస్ నో ఆక్సిజన్ షార్టేజ్ సర్ప్లస్ అండ్ బాగా పాండమిక్ ఎఫెక్ట్ అయింది ఏదయ్యా అంటే కేరళ. మరి కేరళ అంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు మిగతా రాష్ట్రాలు ఏమైనాయండి? ఆఖరి నిమిషాలు ఇవాళ పరుగులు ఎత్తాల్సి వస్తుందా? కాబట్టి ఉద్దీపన ప్యాకేజ్ కూడా ఒక రేషనల్ గా ఉండాలి. దాని వలన బెనిఫిట్ ఒక ఎకానమీకే కాకుండా సమాజానికి కూడా అయ్యేటట్టు రేపు ఆస్తులు కల్పన చేసేటట్టు చేస్తే, ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయండి, సింగపూర్ కానీ యూకే కానీ, అక్కడ కూడా అన్ఎంప్లాయిడ్ అయిన వాళ్ళకి ఒక 25% 40% వరకు ప్రభుత్వం పే చెక్ ఇచ్చి పార్ట్ టైం వర్క్ కల్పన చేసింది. కొంచెం ఇన్నోవేటివ్ గా ఎందుకు ఆలోచించి ఇక్కడ అట్లా చేయట్లేదు? ఇవాళ ఆ పరిస్థితులు ఇక్కడ మన దగ్గర ప్రభుత్వాలు ఆలోచించట్లేదు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కి ఏ గేమ్ అయినా ఆడతాము, అంతేగాని మాకు ఫ్యూచర్ గురించి మాకు అనవసరం. ఇవాళ ప్రెసెంట్ మేము ఎట్లా సీట్లో ఉండాలి, ఈ సీట్లో ఉండటం కోసం ఏ విధంగా ఖర్చు పెడితే మేము సీట్లో ఉంటాం అని చెప్పేసి అదే అందుకనే ఆ ప్రశ్న కొంచెం సీరియస్ గానే వేయదలుచుకున్నాను. నాగేశ్వర్ గారు, కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్లు కానీ లేకపోతే ఇది జాతీయ విపత్తుగా చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం పాలసీస్ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇవన్నీ డిబేటబుల్ ఇష్యూసే, క్వశ్చనబుల్ ఇష్యూసే. బట్ వాట్ అబౌట్ స్టేట్ గవర్నమెంట్స్? ఏదన్నా ఇది వచ్చినప్పుడేమో మొత్తం మేమే చేసుకున్నాం అని చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడం, కేంద్రం ఏమీ చేయడం లేదు, ఎక్కువ మాట్లాడితే అది ఒక మిథ్య, ఇలాంటి మాటలు మాట్లాడడం. కానీ ఇక్కడ రాష్ట్రాల బాధ్యత ఏమి ఉండదా? వాళ్ళు ఎన్నికల ద్వారా వచ్చారు, వాళ్ళకి బడ్జెట్స్ ఉన్నాయి, ఇష్టారాజ్యంగా పన్నులు వేస్తున్నారు, కేంద్రంతో సంబంధం లేకుండా కొన్ని పన్నులు వేసుకుంటున్నారు వీళ్ళు. రాష్ట్రాలు అంత పూర్తిగా కేంద్రం మీద తప్పు చూపించి ఇది చేసే ప్రయత్నం కనపడుతోంది చాలా రాష్ట్రాలు. అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఉంటుంది, ఉండదనే ప్రసక్తి లేదు, ప్రభుత్వం ఏదైనా. కానీ మీకు గమనిస్తే భారతదేశ ఫెడరల్ ఫైనాన్సెస్ లో కేంద్రానికి ఇప్పుడు 35 లక్షల కోట్ల బడ్జెట్, అన్ని రాష్ట్రాలు కలిపితే 40 లక్షల కోట్లు. అంటే కేంద్రము తెలంగాణ కంపారిజన్ చూడండి, తెలంగాణ 2 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 2 లక్షల కోట్లు, కేంద్రం ఒక్కటే 30 లక్షల కోట్లు. అందువల్ల కేంద్రానికి ఉండేటువంటి అవకాశం అది. రెండు, కొన్ని రకాల ఆదాయ వనరులను కేంద్రమే సమకూర్చుకోగలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు రాష్ట్రాలు ఏడవు కదా, ఈవెన్ జిఎస్టి కూడా ఇలా కేంద్రం అనుమతి లేకుండా దేనిపైన జిఎస్టి వేసుకునే అవకాశమే లేదు. సో అందువల్ల మీకు ఈవెన్ పెట్రోల్ ధరల పన్నుల్లో కూడా మీరు గమనిస్తే 2014లో పెట్రోల్ పైన మనం 100 రూపాయలు చెల్లిస్తే 14 రూపాయలు కేంద్రానికి పోయేది, 17 రూపాయలు రాష్ట్రానికి పోయేది. ఇవాళ మనం 100 రూపాయలు పెట్రోల్ ఉత్పత్తుల పైన ఖర్చు పెడితే 38 రూపీస్ కేంద్రానికి పోతుంది, 23 రూపీస్ స్టేట్స్ పోతుంది. అంటే పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల కూడా డిస్ప్రపోర్షనేట్ గా లాభపడింది కేంద్రం. అందువల్ల కేంద్రాన్ని అడుగుతున్నారు. కేంద్రం లాభపడింది కానీ రాష్ట్రాల వాటా కూడా ఉంది కదా, నాట్ ఓన్లీ ఇన్ పెట్రోల్. రాష్ట్రాల వచ్చిందండి. మనం లాస్ట్ 1 మినిట్ సార్, లాస్ట్ 1 మినిట్ లో ఉన్నాం. ఒకటి స్టాటిస్టిక్ పెట్రోలియం మినిస్ట్రీ వాళ్ళ డేటా రిలీజ్ చేసింది. గత సంవత్సరం రేట్లు తగ్గటం మూలాన ఇంపోర్ట్స్ కాస్ట్ 30,000 కోట్లు సేవ్ చేసుకున్నామని చెప్పారు. 30,000 కోట్లు కేంద్రం ఒట్టి ఇంపోర్ట్స్ పైన సేవ్ చేసుకుని ఉంటే ఇక్కడ పెంచిన ధరల పైన ఎంత సేవ్ అయిందంతా పెట్రోలియం కంపెనీలకి లాస్ రియంబర్స్మెంట్ చేసామని మళ్ళీ అదొక అప్పులు కట్టామని 2 లక్షల కోట్లు పైగా కట్టాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్తుంది కేంద్రం. ఓకే, అదొక ఆస్పెక్ట్ కాదనల్లా. కానీ ఇక్కడ కేంద్రాన్ని ఒక్క ఏడాదిలో 2,40,000 కోట్లు వసూలు చేస్తుంది 2016 నుంచి. అవును,
అంటే మరి మొత్తం కట్టి 2 లక్షల కోట్లు అంటే 7 ఏళ్ళ నుంచి కట్టుకుంటూనే ఉన్నదా? అదే కదా, ఇప్పుడు వచ్చిన డబ్బులేమో అంటే అప్పులు 2 కడతాం అంటారు. లక్షల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థులు 14 లక్షల కోట్లు కట్టినరా? అది కూడా అన్యాయమే కదా. సో అందువల్ల అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంతగా మనం ప్రశ్నిస్తున్నామో, బాధ్యత మీద పెడుతున్నామో, రాష్ట్రాలు అందులో ఒక 30% అయినా రాష్ట్రాల బాధ్యత కూడా ఉంటుంది లేదు, కదా. రాష్ట్ర ప్రభుత్వం ఆఖరికి 10 రూపాయలు అప్పు తీసుకోవాలన్నా కేంద్రం దగ్గరికి పోయి అనుమతి తెచ్చుకోవాలి, తీసుకోవాలి. నిజమే. అది మరి కేంద్రానికి ఆ పరిమితులు లేవు కదా. కేంద్రం ఆర్బీఐతో నోట్లు ముద్రించి కూడా పంపిణీ చేసే అధికారం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రానికి కూడా అప్పిచ్చేవాడు కనపట్లేదు. అందరూ ప్రపంచం అంతా అప్పుల కోసం తిరుగుతోంది అంగారక గ్రహం చుట్టూ.